నేను ప్లాన్ మేడం వాయిస్ వస్తుందా మేడం? వస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ కల్పన. మా అప్లయన్స్ వచ్చేసి డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, సంతోష మేడం, సురేందర్ రెడ్డి సార్, సాయి రెడ్డి సార్, ఆంజనేయులు సార్, వడ్డమన్ శ్రీనివాస్ సార్, పూర్ణిమ పురుషోత్తం దాస్ సార్. నేనేంటంటే ఇప్పుడు ఒక ఆపర్చునిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేకుండా, అంటే ఎవరితో ఎలాంటి పెట్టుబడి పెట్టించకుండా మీరు చేస్తున్న పని చేసుకుంటూ ఏంటంటే పార్ట్ టైం గా అన్నమాట, రోజుకు 2 నుంచి 3 గంటలు కనుక మనం ఇక్కడ వర్క్ చేయగలిగితే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. అంటే రోజు 2-3 గంటలు వర్క్ చేసుకుంటూ ఒక 10,000 నుంచి ₹1,00,000 వరకు మనకు ఇన్కమ్ తీసుకునే చాయిస్ ఇక్కడ ఉంది. దీన్నే అంటారు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. కన్స్యూమర్స్ అంటే ఎవరండి? కన్స్యూమర్స్ అంటే మనం అందరం కన్స్యూమర్సే కదా. అంటే మనము ఇన్ని రోజుల నుంచి మనకు కావాల్సిన వస్తువులు, సబ్బులు, పేస్ట్, హెయిర్ ఆయిల్ నుంచి ఇటువంటివన్నీ కూడా ఎక్కడో అక్కడ మనం కొనుక్కుంటూ ఉంటాము. కానీ అక్కడి నుంచి మనకు ఎటువంటి బెనిఫిట్స్ అనేది కూడా రావడం లేదు కదా. మన పక్కన కిరాణా షాప్ లోనో గానీ, డీమార్ట్ లో గానీ తీసుకుంటాము. కానీ అక్కడ నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఏమన్నా వస్తుందా? అంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఒక ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోగ్రామ్ నుంచి మనమందరం కూడా ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనం అందరం ఏదైనా పని చేస్తున్నాము అంటే దేని గురించి పని చేస్తున్నాము? మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనేవి ఉంటాయి కదా. డ్రీమ్స్ ఏంటంటే ఒక మంచి ఇల్లు, లగ్జరీ ఇల్లు, ఒక లగ్జరీ కారు, ఇప్పుడు ఉండాలంటే మామూలుగా అంటే నార్మల్ కారు ఏ ఇంట్లోనైనా ఉంటుంది. కానీ లగ్జరీ కార్ అయితే ఉండదు కదా. ఇల్లు అంటారా, నార్మల్ గా ఒక సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అట్లా ఉంటుంది. కానీ డ్రీమ్ హౌస్ అయితే ఉండదు. మామూలుగా ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికైనా ఉండాలని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసిందంటే ఫారెన్ ట్రిప్స్ ఎంతమంది మేము వెళ్తున్నాము, మనం వర్క్ చేసుకుంటూ మనం చేసే వర్క్ లో ఫారెన్ ట్రిప్స్ మనము ఎన్నిసార్లు వెళ్ళగలుగుతున్నాము అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఫ్రీడమ్. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకు కూడా జాబ్ ఫ్రీడమ్ అనేది ఉంటుందా? టైం ఫ్రీడమ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, గోల్డ్, జ్యువెలరీ. అందరికీ జ్యువెలరీ అంటే ఇంట్రెస్టే కదా లేడీస్ కి అందరికి. కానీ ఇలాంటి డ్రీమ్స్ ఇప్పుడు మనం చేస్తున్న వర్క్ లో ఫుల్ఫిల్ అవుతున్నాయా? లేదు కదా. ఇప్పుడు నేను చెప్పే ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ బిజినెస్ చేయాలనుకుంటే ఏంటంటే అక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే లాక్స్, కోట్లలో ఇన్కమ్ అనేది మనం అక్కడ పెట్టాలి. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టగానే మనకు సక్సెస్ వస్తుందా అంటే లేదు. దాంట్లో రిస్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకు కాంపిటీషన్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏదైనా చేయాలంటే ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. మనకి ఇక్కడ చూడండి, 21st సెంచరీలో మనకి ఇక్కడ ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకు నో రిస్క్ అనేది కూడా ఉండదు. నో టెన్షన్, నో కాంపిటీషన్, ఎలాంటి కాంపిటీషన్ అనేది ఉండదు. మనకి ఇక్కడ ఏంటంటే ఎక్స్పర్ట్ టీమ్స్ సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్ ఇస్తారు. మనకు మంచి పెద్ద పెద్ద లీడర్స్ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఆదాయం పెంచుకోవాలంటే మనం పనిచేసే గంటలు పెరగాలి.
కానీ మరి ఏ విధంగా మనం పనిచేసే గంటలు పెంచుకోగలము? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక 20,000 ఇప్పుడు 8 అవర్స్ వర్క్ చేస్తున్నామంటే ఒక 20,000 వస్తుందనుకోండి. కానీ ఈ రోజులో 20,000 సరిపోతుందా? లేదు గదా! ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ కావాలి అనుకుంటే 16 అవర్స్. 16 అవర్స్ వర్క్ చేస్తే 40,000. అది గూడా లేదు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గావాలి అనుకుంటే 32 అవర్స్. కానీ ఎవరికైనా ప్రతి ఒక్క వ్యక్తికి ఉండేది రోజులో 24 అవర్సే. 24 అవర్స్ కానీ మనం వర్క్ చేసినా గూడా చేయగలుగుతామేమో, కానీ చేసినా ఆ నెక్స్ట్ డే మనం వెళ్లి ఆహ్, హాస్పిటల్‌లో జాయిన్ గావాల్సిందే కదా! ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు కూరగాయలు అమ్మే వ్యక్తి ఉన్నాడిక్కడ. వెజిటబుల్ పర్సన్ అన్నమాట. ఇక్కడ ఏందంటే లిమిటెడ్ పర్సన్. లిమిటెడ్ పర్సన్, లిమిటెడ్ టైము, లిమిటెడ్ ఇన్‌కమ్. ఇప్పుడు ఒక్కడే పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఉండి 24 అవర్స్ అక్కడ ఉంటేనే తనకి బిజినెస్ నడుస్తుంది. ఆల్ అతను లేదనుకోండి తనకు బిజినెస్ నడుస్తుందా? లేదు గదా! నెక్స్ట్ ఇక్కడ రిలయన్స్ మార్కెట్ ఉంది. రిలయన్స్ మార్కెట్‌లో ఏందంటే అన్‌లిమిటెడ్ పర్సన్, అన్‌లిమిటెడ్ టైము, అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. ఇప్పుడు ఏందంటే ఒక 10 మెంబర్స్‌ని బెట్టి అక్కడ వర్క్ చేపిస్తారు. ఆ 10 మెంబర్స్ ఏందంటే ఒక్కొక్కరు గంట, గంట జేషినా గూడా 10 గంటల వర్క్ అనేది అక్కడ జరుగుతుందనమాట. అక్కడ ఇన్‌కమ్ అనేది సేవ్ అయితుందక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ నేను జెప్పేదేందంటే ట్రెడిషనల్ మార్కెట్‌లో ఏందంటే ఇప్పుడు మనం ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బు ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు మనమందరూ కన్స్యూమర్స్ అని ఇందాక జెప్పాను గదా నేను. ఇప్పుడు ఇక్కడేంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ మనము కొన్నాము అంటే, ఇప్పుడు రిటైల్ షాప్‌లో మనం తీసుకుంటాము. ఏదైనా రూ. 100 పెట్టి ఒక ప్రొడక్ట్ తీసుకున్నామంటే, అది ఫ్యాక్టరీలో వచ్చేసి ఒక 30-40 తయారవుతుంది. మరి 30-40 తయారైన ప్రొడక్ట్ మనము రూ. 100 పెట్టి తీసుకుంటున్నాము. అంటే మనము డైరెక్ట్ ఫ్యాక్టరీకెళ్ళైతే తీసుకోలేము గదా! మనము పక్కన ఉన్న రిటైల్ షాప్ అతను ఎక్కడ తీసుకుంటాడు? హోల్‌సేలర్ దగ్గర. హోల్‌సేల్ అతను డిస్ట్రిబ్యూటర్ దగ్గర. డిస్ట్రిబ్యూటరు సి అండ్ హాఫ్ ఏజెంట్. సి అండ్ హాఫ్ ఏజెంట్ ఎక్కడ తీసుకుంటాడంటే ఫ్యాక్టరీలో. అంటే వీళ్ళు జేసే పని తప్పేం గాదు. వాళ్ళ వర్క్ వాళ్ళు జేసుకుంటూ వాళ్ళ లాభం వాళ్ళు జూసుకుంటారు గాబట్టి, వాళ్ళకు ఇన్‌కమ్ అనేది వాళ్ళకెళ్ళిపోతుంది. కానీ మనము 100 కస్టమర్‌గా ఉంటూ మనము రూ. 100 పెట్టి తీసుకుంటున్నామంటే, ఈ మధ్యలోకెళ్ళిపోయే ఈ 60% అనేది మన కస్టమర్‌కి మనకే గదా! లాస్ అయ్యేది. మన కన్స్యూమర్స్‌కే గదా! ఇప్పుడేదైనా ప్రొడక్టు మనకు వచ్చింది అని మార్కెట్‌లోకి వచ్చిందని ఎలా తెలియాలంటే అడ్వర్‌టైజ్‌మెంటు. ఇప్పుడు 'ఐశ్వర్య రాయ్‌గొస్తది ఇట్లా సోప్స్‌కు ఇట్లా అడ్వర్‌టైజ్‌మెంట్ ఇస్తారు. కానీ ఆమె సోప్స్ వాడతదా? వాడదా? మనకందరికీ తెలుసు. కానీ ఆ అడ్వర్‌టైజ్‌మెంట్ కోసం వాళ్ళు ఇస్తున్నారంటే ఎక్కువ ఇన్‌కమ్ అనేది వాళ్ళకెళ్ళిపోతుందన్నమాట అక్కడ. కానీ ఈ 60% అనేది ఎవరికి లాస్ అయితుంది? కన్స్యూమర్‌గా మనకి లాస్ అయితుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పేదేందంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అన్నమాట ఇది. ఇక్కడేందంటే మధ్యవర్తులు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే మనమే కన్స్యూమర్సే మనము డైరెక్ట్ ఫ్యాక్టరీలో తీసుకునే విధంగా అన్నమాట. ఈ 60% మనకే ఇస్తా అంటుంది వెస్టీస్ కంపెనీ. ఇది ఎలా అంటే మనకు ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడే 10-20% డిస్కౌంట్ అనేది ఇమ్మీడియేట్‌గా వస్తుంది మనకు. ప్రతి పర్చేస్ మీద 10-20% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఎవ్రీ మంత్ 5-11 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది డిస్కౌంట్ గాని, క్యాష్ బ్యాక్ గాని మనము ఇన్ని రోజులు తీసుకున్నాం గదా! డీమార్ట్‌లో, కిరాణా షాప్‌లో ఎక్కడైనా వచ్చిందా అంటే ఎక్కడ గూడా రాదు. మరి మీకేమైనా వచ్చిందని మాకైతే ఏమి రాలేదు. ఆహ్, 10% ఫ్రీ ప్రొడక్ట్. ప్రతి పర్చేస్ మీద 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఇది మనకు ఈ వేరే ఎక్కడైతే రాదు మనకు ఇది. 100 పీవీ 4 మంత్స్ అంటే ఒక 3,000-3,500 అన్నమాట అమౌంట్. అంత తీసుకుంటే మనము 100 పీవీ 4 మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంతు 2,500 ప్రొడక్ట్స్ అనేది మనకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఈ ఆఫర్ గూడా మనకెక్కడా లేదు. మనము డీమార్ట్‌లో అసలు 4 మంత్స్ గాదు, 4 ఇయర్స్ మనం లైఫ్ ఆ! లాంగ్ తీసుకున్నా గూడా మనకు కనీసం రూ. 10 చాక్లేట్ గూడా మనకు ఫ్రీగా ఇవ్వరు గదా! ఇక్కడేందంటే మనకు ఫిఫ్త్ మంత్ మనకు ఇంట్లోకి గావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి ఫ్రీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏందంటే 60 పీవీ అన్నమాట. 60 పీవీ 4 మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మనకు ఫిఫ్త్ మంత్ 1250 ప్రొడక్ట్ వౌచర్ అనేది ఫ్రీగా వస్తుంది. నెక్స్ట్ ఏందంటే 30 డేస్ లోపల 30% ఎనీ ప్రొడక్ట్ 30% వాడుకున్నాంక గూడా మీకు నచ్చకుంటే రిటర్న్ ఇవ్వచ్చు. జీఎస్టీ కట్ జేసుకొని మన అమౌంట్ మనకిచ్చేస్తా అంటుంది కంపెనీ.
ఇదైతే ఎక్కడా లేదు గదా! మనకు కిరాణా షాపులో ఎక్కడ తీసుకున్నా గూడా మనం ఎక్స్‌చేంజ్ కోసం ఇది కాదు వేరేది ఇయ్యమన్నా గూడా మనకెక్కడ గూడా తీసుకోరది. రిటర్న్ తీసుకోరు. కానీ మనకు ప్రతి ఒక్క దాని మీద 30% వాడుకున్నాంక గూడా రిటర్న్ ఇవ్వచ్చు అంటుందంటే ఒక్కసారి ఆలోచించండి. మనకెంత గ్యారంటీ ఉంటే మనకు కంపెనీ ఇంత గ్యారంటీ ఇస్తుంది. ప్రొడక్ట్ మంచిదైతేనే గదా! మనకు ఇంత గ్యారంటీ ఇచ్చేది. ఈ విధంగా మనము ఇంట్లో వాడుకునే వాటికి గూడా మనకిక్కడ 50% అనేది సేవ్ అయితుందన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి గదా! ఇప్పుడు ఓలా, ఊబరు, గూగుల్ పే, ఫోన్‌పే ఇవన్నీ గూడా మనము రిఫర్ చేస్తున్నాము. అంటే ఇవన్నీ రిఫర్ చేస్తే మనకేమైనా బెనిఫిట్ అనేది వస్తుందా? లేదు గదా! మనమందరం రిఫర్ చేయడం ద్వారా ఇవి అంత బిజినెస్ ఇప్పుడు పెద్ద బిజినెస్ అయింది ఇవన్నీ. ఇక్కడ గూడా మనము ఏంటంటే, మనం ఇంట్లో వాడుకుంటూ ఇవి మనము రిఫర్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ అనేది వస్తుందన్నమాట. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి ఇంట్లో గావాల్సిన ఐటెమ్సు మామూలుగా నేను సపోజ్‌గా తీసుకుంటున్నాను. ఒక 4000 ఒక 4000 మనం ఇక్కడ బెట్టి తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే డైలీ ఇన్వెస్ట్‌మెంట్ అన్నమాట. ఒక 2-3 అవర్స్. ఒక 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు మనం ఇక్కడ చేయగలిగితే ఒక 50,000 నుంచి 2,00,000 వరకు మనం మంత్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. మనకి ఇంట్లోకి గావాల్సిన ఐటెమ్స్ ఒక 4,000 బెట్టి తీసుకున్నాము. మనము తీసుకున్నామనుకోండి మన ప్రొడక్ట్స్ బాగున్నప్పుడు మనం కూడా వేరే వాళ్ళకి రిఫర్ చేసి చెప్తాం గదా! మన ఫ్రెండ్స్, నైబర్స్‌కి అలా జెప్పినప్పుడు ఏందంటే, మనం ఒక 10 మెంబర్స్‌కి చెప్పినప్పుడు, ఆ 10 మెంబర్స్ కూడా వాళ్ళ ఇంట్లోకి గావాల్సిన ఐటెమ్స్ 4,000 పెట్టి తీసుకున్నప్పుడు కంపెనీకొచ్చేసి 40,000 టర్నోవర్ అవుతుంది. అప్పుడు మీకొచ్చే ఇన్‌కమ్ 4,000. 4,000 ఇన్‌కమ్ వచ్చినప్పుడు ఇంకో 10 మెంబర్స్, ఆ 10 మెంబర్స్ ఒకరొకరు 10 మెంబర్స్‌కి చెప్పినా గూడా 100 మందవుతారు. ఆ 100 మంది వాళ్ళకి గావాల్సిన ప్రొడక్ట్స్ 4,000 తీసుకున్నా గూడా 4,00,000 టర్నోవర్ అవుతుంది. 4,00,000 టర్నోవర్ అయినప్పుడు మీకొచ్చే బెనిఫిట్ ఏందంటే 40,000 వస్తుందన్నమాట ఫర్ మంత్ ఇన్‌కము. అలా వచ్చినప్పుడు ఇంకా ఎవరికీ ఊరుకోబుద్ధి గాదు గదా! నెలకు 40,000 వచ్చిందంటే ఇంకా చెప్పాలనిపిస్తుంది గదా! ఒకటి ఏందంటే మనకేదైనా నచ్చిన ప్రొడక్ట్ ఉందంటే 10 మందికి జెప్తాము. నచ్చలేదు అంటే 20 మందికి జెప్తాము. అలా ఏందంటే మనం అలా చెప్పుకుంటూ వెళ్తే ఏందంటే ఆ 100 మంది 10 మందికి అలా 10 మందికి చెప్పుకుంటూ వెళ్తే 1000 మందవుతారు. ఆ 1000 మంది 4,000 వాళ్ళ ఇంట్లో గావాల్సిన ఐటెమ్స్ తీసుకుంటే 40,00,000 టర్నోవర్ అవుతుంది. అప్పుడు మీకొచ్చే ఇన్‌కమ్ 4,00,000 అన్నమాట పర్ మంత్. మన మనకేందంటే మంత్లీ ఇన్‌కమ్ 4,00,000 వచ్చి మన బ్యాంక్ అకౌంట్‌లో పడిందనుకోండి అది ఎలా ఉంటది సూపర్ ఉంటది గదా! ఇక్కడ మనం ఎలాంటి పెట్టుబడైతే ఏం పెట్టట్లేదు. ఎవరితోను గూడా మనము పెట్టుబడైతే బెట్టించట్లేదు. మరి మనము ఇదే గాకుండా కానీ మనకు ఇంత మంచి గొప్ప అవకాశం ఇస్తున్న కంపెనీ గురించి చూద్దామంటే ఇదేందంటే వెస్టీస్ కంపెనీ అన్నమాట. ఇది 2004లో స్టార్ట్ అయింది కంపెనీ. 2004లో స్టార్ట్ అయింది. కంపెనీ వచ్చేసి ఇప్పుడు 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్స్‌తోని స్టార్ట్ అయింది. ఈరోజొచ్చేసి 370 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్టార్ట్ అయినప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్స్‌తోని స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 2.5 క్రోర్స్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. స్టార్టింగ్ వచ్చేసి ఏందంటే 5,00,00,000 టర్నోవర్ చేసిన కంపెనీ ఇవాళొచ్చేసి 3,000 ప్లస్ కోట్లు టర్నోవర్ చేస్తుంది. స్టార్టింగ్ అప్పుడు 2 బ్రాంచెస్ ఉండే. అది గూడా 2 బ్రాంచెస్ ఏందంటే ఢిల్లీ, బెంగుళూరు. ఇప్పటికి వచ్చేసి 3,500 ప్లస్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో ఏందంటే మనకి బిజినెస్‌లో మనకు చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క పిన్ అచీవ్ అయినప్పుడు మనకిక్కడ ట్రావెల్ ఫండ్ అనొస్తుంది. ట్రావెల్ ఫండ్ అనొస్తుంది, కార్ ఫండ్ అనొస్తుంది, హౌస్ ఫండ్ అనొస్తుంది ఇక్కడ. హౌస్ ఫండ్ అనేది ఇట్లా ఫండ్స్ అనేవి వస్తాయి. ఆహ్, మ ఫస్ట్ ఏందంటే నేను చెప్పడం మర్చిపోయాను లీడర్స్. మన కంపెనీ మన వెస్టీజ్ లీడర్స్ అన్నమాట. మేనేజింగ్ డైరెక్టర్స్ వీళ్ళు. గౌతమ్ బాలి సారు, దీపక్ సూద్ సారు, కన్వర్ బీర్ సింగ్ సార్ అన్నమాట. ఈ ముగ్గురు త్రిమూర్తులన్నమాట. ఇలా మనము చేసుకుంటూ వెళ్తే ఏంటంటే మనకి బిజినెస్‌లో మంచి ఆపర్చునిటీ ఎంత 10 రకాలుగా ఇన్‌కమ్ అనేది మనకు వస్తుందిక్కడ. డిస్కౌంట్ ఏందంటే 10-20% డిస్కౌంట్ వస్తుంది. 5-11 క్యాష్ బ్యాక్ వస్తుంది. బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ అని 4% బోనస్ అనేది ఇస్తుంది మనకు కంపెనీ.
టీమ్ బిల్డింగ్ బోనస్ అనే 3% ఇస్తుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని 14% ఇస్తుంది. లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 15% వస్తుంది. ట్రావెల్ ఫండ్ అనే 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎల్ఐటి క్లబ్ బోనస్ 2%. ఇలా మనకు 10 రకాలుగా ఆదాయం అనేది ఇక్కడ తీసుకోవచ్చనమాట ఇక్కడ మనము. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే, మనం తీసుకునే ప్రొడక్ట్స్‌కి ఇక్కడ ఏందంటే పాయింట్స్ అన్నమాట. మనకి పర్సెంటేజ్ అనేది ఏందంటే పాయింట్స్‌ని బట్టి మనకు పర్సెంటేజ్ పెరుగుతా ఉంటుంది. మనం ఇక్కడ ఐడీ తీసుకున్న తర్వాత ఏందంటే ఒక పీవీ నుంచి 599 పీవీ వరకు 5% లాగా మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే 600 పీవీ నుంచి 2399 పీవీ వరకు 8% లాగా ఇస్తుంది. 2400 నుంచి 5499 వరకు మనకు 12% లాగా ఇస్తుంది క్యాష్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి 5500 పాయింట్స్ అయినాయంటే మనకు 16% లాగా. ఇలా ఏందంటే మనకు ఒక్కొక్క పిన్ అచీవ్ అయినప్పుడు మనకు ఇంకా లెవెల్స్ అనేవి చాలా ఉంటాయి దీంట్లో. ఓకే. థాంక్ యూ లీడర్స్. ఇంకా ఇంతవరకు చాలు. ఓకే లీడర్స్, ఇప్పటిదాకా విన్నారు కదా కల్పనారెడ్డి మేడం ప్లాన్ ప్రజెంటేషన్. సూపర్ కదా. అందరం ఒకసారి నిజంగా చాలా చేంజ్ అనిపించింది నాకు. అంతకుముందు బిఫోర్ కల్పనారెడ్డి మేడం ప్లాన్ చెప్పింది, ఈ రోజు చెప్పింది దాదాపుగా అసలుకు చాలా అసలు ఎంత బాగా అనిపించింది అంటే క్లాప్స్ ఇవ్వచ్చు నిజంగా. సూపర్ కదా మేడం. నిజంగా చాలా బాగా చెప్పింది మేడం కల్పనారెడ్డి మేడం. అసలు నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది, ప్లస్ అర్థమయ్యింది స్లోగా మంచిగా. ఎట్లా అంటే మంచిగా అర్థమయ్యేలాగా మేడం, క్లారిటీగా. ఎంత కొత్త, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఒక్కసారి అర్థం కాదు అంటారు, కానీ ఇది వింటే అర్థమవుతుంది. కాకపోతే కొత్త వాళ్ళు మరి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు కానీ రోజు కానీ నిజంగా ఎంత మంచిగా అంటే అంత మంచిగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు యాక్చువల్గా చెప్పింది కూడా 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందు అనుకుంటా కల్పనారెడ్డి మేడం ప్లాన్ చెప్పమని. ఇప్పుడు ఎందుకంటే మన దాంట్లో కూడా అంటే ఎందుకు ఇంత ఇప్పటిదిప్పుడు హాఫ్ అన్ అవర్లో చెప్పమంటే కూడా చెప్పగలిగింది అంటే ఎందుకు అంటే ప్లాన్లోకి వెళ్తుంది. ప్లాన్లోకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా మనం మాట్లాడుతూనే ఉంటాము. అవే మాటలు ఇక్కడ లైన్గా వస్తుంటాయి అంతే. అక్కడనేమో టాపిక్ని బట్టి మనం మాట్లాడుతుంటుంటాము. ఇక్కడ ఏంది అంటే పేపర్ కాబట్టి ఒక లైన్గా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు అంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా చెప్పగలిగింది మేడం. ఈరోజు కూడా మేడం డౌన్లో ప్లాన్లు అయినాయి. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కల్పనారెడ్డి మేడం, మీరందరూ కూడా మాట్లాడవచ్చు. కల్పనారెడ్డి మేడం ప్లాన్ ప్రజెంటేషన్ ఎట్లా అనిపించింది, ఏ విధంగా అనిపించింది, మీకు అర్థమైందా కాలేదా? నెక్స్ట్ 6 సూత్రాలు అని చెప్పినాడు కదా, మనం ఒక ప్లాన్ ప్రజెంట్ ఇప్పుడు దాని గురించే కదా. ఇప్పుడు మేడం ప్లాన్ ప్రజెంటేషన్ చేసింది, అది చేసేటప్పుడు ఎదుటి వ్యక్తిని మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు వినే విధంగా ఎలా చేయాలి అనేసేమో సార్ ఫస్ట్ సీడ్ చేసిండు. దానికి దీనికి లింక్ అయింది చూసిరా. ఫస్ట్ ఎలా ప్లాన్ చెప్పాలి, ప్లాన్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ ఎదుటి వ్యక్తిని ఎలా మనం చూసే విధానము, మాట్లాడే విధానము, మనం పరిచయం చేసుకునే విధానం గురించి ఇవన్నిటి గురించి సార్ సీడ్ చేసిండు. ప్లాన్ ఎలా చెప్పాలి కల్పనారెడ్డి మేడం చెప్పింది. సూపర్ కదా. ఓకే లీడర్స్, ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. మనము టైం చెప్తాం కదా, టైంని అస్సలు మనం వేస్ట్ చేసుకోకూడదు, టైం యూజ్ చేసుకుందాం అందరం కూడా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ మేడం. మాట్లాడచ్చా? మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు ఆయిల విజయ. నా ప్లేస్ వచ్చేసి సుజాత మేడం, రజని మేడం, సంతోషం మేడం, డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్. ఈరోజు చాలా అసలు నేను పూర్తి అయిపోయేదాకా విన్నాను కల్పనారెడ్డి మేడం గారి. చాలా బాగా చెప్పారు. అంతకంటే ముందు సార్ చెప్పారు, అసలు దానికి దీనికి మంచి టాలీ అయింది. నేను కొన్ని రాసినాను కూడా, నేను గుర్తున్నాను కాబట్టి కొన్ని రాసినాను. చాలా మస్తు అనిపించింది. మేడం ఎట్లా చెప్పారంటే అసలు ధైర్యంతో మంచిగా ఎలాంటి వాయిస్ కూడా బ్రేక్ కాకుండా చాలా బాగా చెప్పారు. అది అర్థం కూడా అయింది. అంటే మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ను మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనము టైం పెంచుకోవాలని చెప్పారు. టైం పెంచుకుంటూ మనం ప్లాన్లకు వెళ్తూ చెప్తే మంచిగా ఉంటుందని చెప్పారు.
మనకు డ్రీమ్ అంటే ఏమేమంటే ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారు, బ్యాంక్ బ్యాలెన్స్, ఫారెన్ ట్రిప్స్ అవన్నీ కూడా చెప్తూ వచ్చారు. అవన్నీ రాసుకున్నాను. అయితే ఈ సార్ చెప్పినవి కూడా మనం ఎదుటి వాళ్ళకు ఎలా మాట్లాడాలి అనేది కూడా చెప్తూ వచ్చారు. మన హావభావాలు అంటే అవి ఎదుటి వ్యక్తి మనల్ని ఎట్లా గమనిస్తాడు, మనం ఎట్లా ఆయన గమనించాలి అనేది కూడా చెప్తూ వచ్చారు. ప్రోత్సాహపరిచే విధంగా ఉండాలి మన మాటలు. మన మాటలు కొద్దిగా ఉన్నప్పటికీ అవి ఎంతో ఇన్ఫర్మేషన్ గా మంచిగా మనం వాళ్ళు పట్టే విధంగా కాకుండా వాళ్ళకి వినిపించే బుద్ధిగా అయ్యేటట్టు మనం మాట్లాడాలి. ఇంకా మాట్లాడేది మంచిగా మాట్లాడాలని చెప్తూ వచ్చారు. మన మాటల్లో మనం చెప్పే మాటల్లో అర్థం ఉందా అనేది కూడా వాళ్ళు గమనిస్తూ ఉండాలని చెప్తూ వచ్చారు. చాలా బాగా చెప్పారు మేడం. టైం అయింది మేడం, నేను వెళ్తాను. అందుకే ముందుగా మాట్లాడినాను. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, విజయ మేడం. Thank you, మన కల్పన మేడం దాంట్లో గారు. ఏంది అంటే స్టెప్ బై స్టెప్ ఒకరొకరు ఏంది అంటే రాసుకోవడం నేర్చుకుంటున్నారు. నిజంగా ఇది మంచి హ్యాబిట్ మేడం. చాలా మంచి హ్యాబిట్, మంచి అలవాటు ఇది. ఎందుకు అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, ఇప్పుడు విన్నది ఇప్పుడే మర్చిపోతాం, లేకపోతే ఒక గంట అయినాక మర్చిపోతాం. ఇది ఇప్పుడు మీరు రాసుకుంది ఎప్పటికీ మర్చిపోరు. సూపర్ మేడం, మంచి అలవాటు. ఇట్నే కంటిన్యూ చేయండి. ఫ్రీగా ఉన్నప్పుడు రాసుకుంటూ ఉండండి. నిజంగా పొద్దున అందరికీ రావడం మనం మస్తు నేర్పించే ఇబ్బంది విధంగా అవుతుంది అవుతాం. మేడం. నాకు పొద్దున పిల్లలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. అసలు రిజెక్షన్స్ మస్తు, వద్దు వెస్టేజ్ వద్దు, నెలకు 4,000 3,500 అట్లా పెడుతున్నావు, అవి నువ్వు కూడా పెడితే నీ బిడ్డకి చిన్న బిడ్డకి ఏమైనా అవుతాయి కదా అని నన్ను మస్తు రిజెక్షన్స్ ఉన్నాయి. అట్లా రిజెక్షన్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను మేడం. వస్తాయి మేడం, ఓకే మేడం. రిజెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కామన్ గా, కాకపోతే బయట వస్తుంటాయి, కొంతమందికి ఇంట్లో కూడా వస్తుంటాయి. కాబట్టి మీకు ఇంట్లో కూడా వస్తుంది. ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ అయింది నాకు. అయితే దానికి అర్థమయ్యేలాగా చెప్పండి మేడం. ఇప్పుడు 3,000 చిల్లర 4,000 దాకా పెడుతున్నారు మీరు. ఇంట్లోకి తీసుకుంటారు, లేకుంటే సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, లేకుంటే ఇంకెవరికైనా ఇస్తున్నారు. అయితే 5th మంత్ నాడు ఫ్రీ వస్తాయి కదా మేడం, 5వ నెల నాడు ఫ్రీగా వస్తాయి కదా ప్రోడక్ట్స్ అనేది. అవి చూయించండి. ఇప్పుడు అంటూ ఉంటారు, ఓపిక పట్టండి. చాలా చెప్తుంటారు కదా, మన చెవులు కదా అని వదిలేసేయాలి కొద్ది రోజులు. ఎప్పుడైతే 5th మంత్ నాడు ఫ్రీగా వస్తాయో ప్రోడక్ట్స్ అన్ని, అవన్నీ తీసుకొచ్చి చూపియండి. ఇప్పుడు మీకు ఎవరైతే వద్దు వద్దు నువ్వు ఎందుకు పెడుతున్నావు, అంత పెడుతున్నావు, తెస్తేనేమో వాడతారు, తెస్తేనేమో వాడతారు అంటున్నారు కదా మేడం, అవి చూపించండి, ఫ్రీగా వచ్చినవి చూపించండి. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ లీడర్స్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు, లేకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేసినా నేను పిలుస్తాను, నాకు ఈజీగా ఉంటది. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ పూజితారెడ్డి మేడం. బాగున్నా మేడం, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు అందరు బాగున్నారా? అందరం ఓకే మ్యామ్. ఈరోజు కల్పనారెడ్డి మ్యామ్ బిజినెస్ ప్లానింగ్ గురించి చాలా స్వీట్ అండ్ షార్ట్ గా చాలా బాగా నీట్ గా చెప్పారు. అసలు వే ఆఫ్ టాకింగే మారిపోయింది మేడం. చాలా బాగుంది, మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, పూజితారెడ్డి మేడం. నిజంగానే మనము ప్లాన్లకు ఫస్ట్ చెప్పినప్పుడు కొంచెం మాట అట్లా తేడా అనిపించేది. కానీ ఇప్పుడు చూడండి, అసలు ఎక్కడ కూడా తడబడలేదు. అంటే ఎందుకు అంటే ప్లాన్లకు వెళ్తూ ఉంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది. అందుకే చెప్తా ఉంటారు కదా, మోర్ ప్లాన్స్. వాళ్ళు వచ్చిర్రా రాలేదా, వాళ్ళు జాయిన్ అవుతున్నారా కావట్లేదా పక్కన పెట్టండి. కానీ మోర్ ప్లాన్స్ చెప్తుంటే ఏమైతే మనకే ప్రాక్టీస్ అవుతా ఉంటుంది. చూడండి, డిఫరెంట్ మనకే అర్థమవుతుంటుంది కదా. అందరం కూడా ఇప్పుడు మేడం కల్పనారెడ్డి మేడం ఒక్కతే కాదు, అందరం కూడా చెప్పగలగాలి. బోరింగ్ లేకుండా నీట్ గా తొందరగా స్వీట్ అండ్ షార్ట్ గా కంప్లీట్ చేశారు కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లీడర్స్ మేడం, నాకు అసలు అంటే ఒక 10 మినిట్స్ ముందే చెప్పిర్రు. నేను సంతోషం మేడం ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, షీటు ప్లాన్ కదా. అంటే మనము ప్లాన్స్ కి వెళ్ళినప్పుడు చెప్పడం వేరే, దీంట్లో షీట్ చూసుకుంటూ చెప్పడం అంటే కొంచెం టెన్షన్, నాకు టెన్షన్ గా ఉండే. ఇంకా మేడం సంతోషం మేడంతో ఫోన్ మాట్లాడుకుంటేనే సరే జూమ్ టైం అయిందని చెప్పేసి పెట్టేసింది. అసలు నేను ఎలా చెప్పగలుగుతానో అని టెన్షన్ గా ఉండే అసలు. ఇంకా రవీందర్ రెడ్డి సార్ కూడా ఏమన్నారంటే ఒక 10-15 మినిట్స్ లో ప్లాన్ కంప్లీట్ కావాలి అని అన్నాడు. అదే ఇంత తొందరగా చెప్పగలుగుతానా అనిపించింది నాకు. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకైతే. ఓకే మేడం, మీరు యూజ్ చేసుకున్నారు. మేము అందరికీ ఇస్తాము, కానీ యూజ్ చేసుకునే వాళ్ళు ఉండడం ముఖ్యం మనకు. కాబట్టి యూజ్ చేసుకునే వాళ్ళు మీరు ఉన్నారు, యూజ్ చేసుకునే వాళ్ళ మీరు ఉన్నారు కాబట్టి అది ఓకే. నెక్స్ట్ శ్వేత మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్ కల్పన మ్యామ్, ఈ రోజు ప్లాన్ ప్రైజెస్ చాలా బాగుంది మ్యామ్, చాలా సాఫ్ట్ గా వచ్చింది.
మంచిగా అనిపించింది నా కొద్ది. ఈ 6 సూత్రాలు కూడా చాలా బాగా చెప్పారు మేము సారు. ఏంటంటే ఒక మనిషికి మనం ప్లాన్ ట్రైన్ చెప్తున్నప్పుడు ఆయన మన దాంట్లో జాయిన్ కావాలని అన్నప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇచ్చేదానికి తెలుసుకోవచ్చు అని అన్నారు. ఇంకోటి తన ముఖం చూసుకుంటూ మనం పెన్ను చూపించుకుంటూ మాట్లాడిన కొద్దీ తన మొత్తం హ్యాండ్ పెన్నుకి వస్తుంది అని చెప్పారు. చదువుకున్న వాళ్ళకదే మీకు అవన్నీ అర్థమవుతాయి. నాకు కాకుండా వింటున్నా అంతే. కాకపోతే చేయాలి మేము, ఇంకా కొంచెం కష్టపడాలి. కష్టపడితే తీయొచ్చు. 2 గంటలు 3 గంటలు ఇప్పుడు కల్పన మేడం అన్నట్టు ప్లాన్లో చెప్పింది కదా, ఓ 2 గంటలు 3 గంటలు మీరు పార్ట్ టైం జాబ్ లాగా చేసి కూడా తీస్తే మాత్రం చాలా బాగా వస్తుందని. ఇంకా తీయాలి మేము. చాలా చాలా బాగుంది ఈరోజు, చాలా మంచిగా ఉంది. అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. వినింగ్ టీంలో అందరికీ గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. బ్యాక్ టు యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం అనే కాదు మేడం, మీకు కూడా ఇస్తాను తొందరలో. అయ్య మీరు బాబు కూడా- సచ్చింది గొర్రె. లేదు లేదు మేడం, మీరు నెంబర్లు చూసి చెప్పమనట్లేదు, మిమ్మల్ని నెంబర్లు చూసి చెప్పమనట్లేదు. మాకంటే నాలెడ్జ్ మీకు కూడా ఎక్కువ చాలా ఉంటుంది, అది తెలుసు. ఎందుకు అంటే జస్ట్ నోటెడ్గా మీరు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇవన్నీ డ్రీమ్స్ ఇవన్నీ చెప్తానికి చూసుకుంటూ చెప్పాల్సిన అవసరం లేదు కదా మేడం. అదే ఇప్పుడు కదా. టైం గురించి చెప్తానికి చూసుకుంటూ చెప్పాల్సిన అవసరం లేదు. పాయింట్స్ చెప్పకున్నా సరే మీరు ఏంది అంటే బయట కొనేది ఇక్కడ కొనే ఇవన్నీ చెప్పగలుగుతారు కదా. కాబట్టి ఆ వాట చెప్తున్నామా? కాబట్టి తొందరలో మీకు కూడా ఇస్తాను, ట్రై చేయండి. అమ్మో, ఒక సంవత్సరం ముందు నేను ప్రిపేర్ అయితే కానీ నాకు ముందు రాలేదు నేను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసినాకనే మనం ఈ ప్లాన్లు అయినా ఏదైనా చెప్పగలుగుతాము. ఫస్ట్ మనం మాట్లాడటానికి వెనక ముందు ఆడితే ఏంటంటే ఇట్లాంటి ప్లాన్స్ మనం ప్లాన్లకు వెళ్ళినప్పుడు ఏంటి అంటే కొంచెం చెప్పాలంటే భయం వేస్తుంటుంది. కాబట్టి మనం ఏంది అంటే ఇక్కడ కూడా మాట్లాడడం స్టార్ట్ కావాలి. అన్న హ్యాండ్ రైజ్ చేసిరా? హ్యాండ్ రైజ్ అయినా చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేసేది ఎందుకంటే మనకు టైం యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎవరు అన్నట్టు అక్కడ అడగాల్సిన అవసరం మార్నింగ్ కూడా మేడం. ఉండదు. గుడ్ మార్నింగ్ రజని మేడం. Good morning, all winning team leaders. Myself Rajni Middapalli. My appliance Dr. Ravindra Reddy sir, Santosha madam. ఈ రోజు ప్లాన్ ప్రజెంటేషన్ కల్పన రెడ్డి మేడం చాలా బాగుంది. పేపర్ మన షీట్ ప్లాన్ ప్రజెంటేషన్ మంచిగా అందరికి కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా, ఖచ్చితంగా ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్న పాత వాళ్ళైనా మంచిగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు. ఇది ఫస్ట్ వేసిన తీరు కూడా చాలా బాగుంది మేడం. మనం అంటే నిజమే మీరు అన్నట్టు ఫస్ట్ ప్లాన్ కి వెళ్ళినాక అక్కడ అబ్జర్వ్ చేయాల్సినవి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అంటే వెళ్తేనే సార్ చెప్పినట్టుగా ప్లాన్ చెప్పుకుంటూ పోకుండా ఫస్ట్ మనం వాళ్ళని పరిచయం చేసుకొని కొంచెం ఇంటరాక్ట్ అంటే కలవాలి, వాళ్ళ దాంట్లో కలిసి ఏం చేస్తున్నారు ఏంది, అది కూడా ఏదో ప్రశ్నలు వేస్తున్నట్టు కాకుండా నార్మల్ గా మంచిగా కలుపుకోయి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాలి అన్నారు. ఐ కాంటాక్ట్ అంటే మాట్లాడేటప్పుడు వాళ్ళని చూస్తూ మాట్లాడాలి, అంతేగాని నిజంగా ఇది అంటే ఈ ప్లాన్ లోనే కానీ ఎక్కడైనా కంపల్సరీ మాట్లాడేటప్పుడు మనిషికి ఐ కాంటాక్ట్ ఉండాలి. ఎక్కడో చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అట్లా మళ్ళీ షేక్ హ్యాండ్ విషయంలో కూడా అంటే ప్లాన్ ఎంత అయిపోయినా ఇంకా షేక్ హ్యాండ్ ఇచ్చే విధానంలో కూడా వాళ్ళకి ఓకేనా కాదా అనేది అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు సార్. చాలా బాగుంది మేడం. ప్లాన్ ప్రజెంటేషన్ కూడా ఎక్సలెంట్. అదే ఫస్ట్ అది ప్లాన్ చెప్పే ముందు అయినాక ప్లాన్ చెప్పడం స్టార్ట్ అయింది మేడంది. చాలా బాగా చెప్పారు మేడం. కంగ్రాట్స్ మేడం. కల్పన రెడ్డి మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు us మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ కాంటాక్ట్ అనేది ఓన్లీ ఇప్పుడు అక్కడే ప్లాన్ ప్రజెంట్ చేసేటప్పుడే కాకుండా ఇక్కడ మన జూమ్లో కూడా ఏంది అంటే ఇట్లా మనం మాట్లాడేటప్పుడు ఏంది అంటే ఇప్పుడు శ్వేత మేడం చూస్తూ ఉంది, దగ్గర ఫోటో దగ్గర పెట్టి అట్లా చూస్తున్నప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ మనకు అర్థమవుతుంటాయి. అర్థమవుతున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి అర్థమవుతుందా కాలేదా అనేసి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అందుకే మనం వీడియో ఆన్ చేసుకోమని చెప్పేది కూడా అందుకోసమే, అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి చేసుకోమని చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. రజని మేడం. నెక్స్ట్ లీడర్స్ ఎవరికి వీలైన టైంలో వాళ్ళు మాట్లాడండి. మనకు అప్పుడైతే ఏంటంటే టైం మొత్తం ఓకే సార్. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇట్లా హ్యాండిల్ చేసినా పర్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ winning team leaders. Myself Srinivas. My appliance వచ్చేసి డాక్టర్ ravindra reddy student సార్. ఈరోజు మేడం మన కల్పన రెడ్డి మేడం ప్లాన్ ప్రజెంటేషన్ ప్లాన్ షీట్ ఎక్సలెంట్, అందరికి అర్థమైంది అనుకుంటా.
అదేంటంటే ముందు వాళ్ళ ప్లాన్ ప్రజెంటేషన్ మనకు అంటే మనకి వెస్టీజ్ లో ఇప్పుడు కొంతమంది బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు ప్లాన్ వినకుండానే వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అలా కాకుండా మనకు ప్లాన్ షీట్ అని ఉంటది, మనకు ఇంకా వేరే బిజినెస్ ప్లాన్ ఉంటది, ఒక 40 పేజెస్ ఉంటది. సో దీనికి దానికి ఏంటంటే ఇది షార్ట్ అండ్ స్వీట్ ఉంటది, జస్ట్ ఒక 2 పేజెస్ పైన చెప్తాం. అదేంటంటే మొత్తం మనకి ఆ, చాలా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి కంపెనీ బ్యాక్గ్రౌండ్, ప్రొఫైల్, సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ మేడం ఏంటంటే మనకు షార్ట్ అండ్ స్వీట్ గా అంటే షార్ట్ 15 minutes క్లోజ్ చేసింది. సో ఇదే విధంగా మనకి 100 మందికి బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్లాన్ షీట్ తీసుకెళ్ళినా ఓకే, లేదంటే మనం ఓవరాల్ గా చెప్పినా సరిపోతుంది. మనకు ప్రాస్పెక్ట్స్ ఉండరు వాళ్ళకి. సో దీనిలో ఏంటంటే మనకు కంపెనీ బ్యాక్గ్రౌండ్, అది జనరల్ గా నేను చెప్తున్నాను. కంపెనీ బ్యాక్గ్రౌండ్, కంపెనీ ఫౌండర్స్ ఎవరు, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని ఇప్పుడు ఎంత టర్న్ ఓవర్ నడుస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అయినప్పుడు ప్లస్ ఇప్పుడు ఈ అదొకటి. ప్లస్ మనకి దీంట్లో రావడానికి మనం ఎందుకు చేస్తున్నాం అనేది అదొకటి. ఎందుకంటే మనం అడగొచ్చు, మనం దీనికి ఎందుకు చేస్తున్నాం అంటే మనం డ్రీమ్స్ కోసం చేస్తున్నాం. అంటే డ్రీమ్స్ ఏమేమి ఉంటాయి అంటే డ్రీమ్స్ లిస్ట్ ఉంటుంది మనకి. ఆ డ్రీమ్స్ లో ఉంటే మనం ఉన్న డ్రీమ్స్ చెప్పొచ్చు, ఒక 6-7 డ్రీమ్స్ మెయిన్. సో అలా మనకి ఆపర్చునిటీ బయట మార్కెట్ కి ఈ మార్కెట్ కి ఏమన్నా ఆ, ఆ, అంటే దీనికి దానికి ఎంత డిఫరెన్స్ అంటే దీంట్లో బెనిఫిట్స్, దాంట్లో బెనిఫిట్స్. అంటే బయట ఇప్పుడు మనము రిలయన్స్ మార్కెట్ లో కానీ లేదంటే డిమార్ట్ లో కొంటాం, దానికి మనం ఇస్తుంది డిఫరెన్స్, బెనిఫిట్స్ అదొకటి. ప్లస్ మనకి మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మనకు చెప్పొచ్చు అన్నట్టు. 60% అనేది మనకు ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది అదొకటి. ప్లస్ మనకు దీంట్లో ప్రతి మంత్ కానీ మనకు ఆఫర్స్, అంటే ఆఫర్స్ అంటే మన కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది. ప్లస్ ఇది సిఎన్సీ కన్సిస్టెన్సీ, ప్లస్ మనకు కొన్ని ఏమంటే డిస్కౌంట్స్ ఉంటాయి కదా, ఒక 10 టైప్ ఆఫ్ ఇన్కమ్ ప్లస్ ఈ బెనిఫిట్స్ చెప్పొచ్చు. ప్లస్ మనకి అది ఎలా వస్తుంది ఇన్కమ్ అనేది కూడా చెప్పొచ్చు మనకి. అంటే మనకు పీవీ లెవెల్, అంటే ఇక తర్వాత పీవీ అంటే స్టార్టింగ్ వాళ్ళకి పీవీ అనేది అర్థం కాదు. మన బిజినెస్ లోకి వచ్చినాక మన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది పీవీ గురించి చెప్పాలి, మన డౌన్లైన్స్ అయినా కొత్త వాళ్ళకైనా ఎవరికైనా. సో ఈ విధంగా మనం నేర్చుకొని చెప్తే మనకు ఎక్సలెంట్ గా ప్లాన్ ప్రజెంటేషన్ అవుతుంది. ప్లస్ మన విన్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా మన చెప్పింది అర్థమవుతుంది, వాళ్ళకి వింటారు, వాళ్ళకు ఓకే అని చెప్తారు. సో ఆ విధంగా మనం అందరం ప్లాన్ ప్రజెంటేషన్ ఈ విధంగా చెప్తామంటే మనకి రిజెక్షన్ అంటూ ఉండదు. అంటే మనము వాళ్ళు ఓకే కానీ ఓకే అయినా కాకుండా మనం చెప్పినాం అనుకో, వాళ్ళ తర్వాత ఎమ్మటే కాల్ చేయకుండా తర్వాత మనం కాంటాక్ట్ అయినట్టు చెప్పొచ్చు. ఓకే మేడం. కల్పన మేడం సూపర్ మేడం. ఈ రోజు మార్నింగ్ అదే గ్రూప్ లో పెట్టే కదా ప్లాన్ ప్రజెంటేషన్ కి సేమ్. ప్లస్ సార్ మళ్ళీ ఇంతకుముందు మనం ఇన్స్పైర్ విన్నాం కదా 6 ఫార్ములాస్ ది. దాంట్లో మెయిన్ అంటే ఈ మన బిజినెస్ కి ఇవి మెయిన్, అంటే అవి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి పర్సన్ టు పర్సన్, అంటే ఐ కాంటాక్ట్ బ్రిడ్జ్. అంటే ఇప్పుడు మనం చెప్పింది ఎవరికి ఈ ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినాం అనుకో, మనం ఎలా వాళ్ళకి చెప్పాలనేది సార్ ఎక్సలెంట్ చెప్పాడు. మూమెంట్స్ అంటే మనం అబ్జర్వ్ చేస్తుంటాం అన్నట్టు, మనం చెప్పింది ఆ పర్సన్ వింటున్నాడా లేదా అనేది అదొకటి. ప్లస్ ఇది స్పీకింగ్. స్పీకింగ్ అంటే మనం మామూలుగా మాట్లాడుతుంటాం, మాట్లాడిన దానికి ఎఫెక్టివ్ గా మాట్లాడిన దానికి అర్థమవుతుంది. అంటే మనం చెప్తున్నప్పుడు అతను వినేటట్టు ఉన్నాడా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనం లేదు మనం చెప్పేది అంతగా లేదనుకో, ఫేస్ రీడింగ్ లో మనం చూసి చెప్పొచ్చు, అంటే ఈ క్యాండిడేట్ ఇంట్రెస్ట్ గా లేదు అనేది మనకి. ప్లస్ అంటే మనకు కంప్లీట్ గా అర్థమైందా లేదనేది మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అర్థమైపోతుంది, అబ్జర్వ్ చేస్తాం. సో ఎట్లా అంటే మనము కంప్లీట్ గా 2 హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ గా షేక్ హ్యాండ్ ఇచ్చానుకో సక్సెస్ఫుల్ గా అర్థమైంది, ప్లస్ పాజిటివ్ గా ఉండడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అదే పైన ఒక ఇచ్చిందండి సార్ చెప్పించాడు కదా, అది అర్థమైందండి అట్లా అనుకో పైన. సో ఆ క్యాండిడేట్ కరెక్ట్ లేదని అర్థం చేసుకోవాలి. ఎక్సలెంట్ మేడం, ఇన్స్పిరేషన్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ లీడర్స్. నేను మీ అంతలో మీరు మాట్లాడితే బెటర్ అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ అవేర్నెస్ రావాలి. శ్వేత మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
Good morning, ma'am. Good morning, all winning team. Myself Shweta. మా అప్లైన్ వచ్చేసి కల్పన అక్క, సంతోష్ అక్క, రవీందర్ రెడ్డి సార్. కల్పన అక్క చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చింది. చాలా బాగుంది, తొందరగా అర్థమవుతుంది. సో మేము ప్లాన్స్కి వెళ్ళినా కూడా అక్క చాలా చాలా బాగా చెప్తుంది. సో అందరికి తొందరగా ఈజీగా అర్థమవుతుంది ప్లాన్. సో ఇంకా ఫస్ట్ ప్లే చేసిన సీడీ కూడా చాలా బాగుంది. ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఎఫెక్టివ్గా మాట్లాడాలి అని చెప్పారు. చాలా చాలా బాగుంది సీడీ కూడా, నేర్చుకోవచ్చు. ఐ కాంటాక్ట్ ఉండాలి, లాస్ట్కు వాళ్ళకి అర్థమైందా లేదా అనేసి హ్యాండ్తో తెలుస్తుంది. సో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు కూడా టెన్షన్గా ఉంది, వింటారా వినరా, అది ఎలా ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి ఇవన్నీ ఉంది. సో ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను, ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ మేడం. సూపర్ సూపర్ శ్వేత మేడం. మాట పెరుగుతా ఉంది చూడండి. ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏంది అంటే కొంచెమే మాట్లాడగలిగారు. ఇప్పుడు చూడండి మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది. నేర్చుకోవచ్చు మేడం. ఎట్లాగో మీరు ఇప్పుడు కల్పనారెడ్డి మేడం మీరిద్దరు ఎట్లాగో ప్లాన్లకు వెళ్తున్నారు కదా. ఫస్ట్ మేమిద్దరం వెళ్ళే ప్లాన్లు స్టార్ట్ చేసినాం యాక్చువల్గా. కల్పనారెడ్డి మేడం నేను వెళ్ళే ఇద్దరం ప్లాన్ స్టార్ట్ చేసినాము. ఇద్దరం వెళ్ళంగా కల్పనారెడ్డి మేడం ఇప్పుడు ఫుల్ ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు మీరిద్దరు వెళ్తున్నారు కదా. వెళ్తేప్పుడు ఏంది అంటే మీరు ప్రాక్టీస్ కండి. మీరు ప్రాక్టీస్ అయినప్పుడు ఏంది అంటే ఇంకా అట్లనే ఇక మీరు ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఒక్కసారి మేడంకి వీలు కాదు, మీకు వీలు అవుతుంది, ఎలా చూస్తుంటది. అప్పుడు ఇంకా మనకు వర్క్ ఫాస్ట్ అవుతుంది కదా. అవును. సూపర్ మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్స్. శ్వేత మేడం ఎట్లా అనిపించింది మేడం? ఫస్ట్ నుంచి విన్నారా? శ్వేత మకం. హలో హలో మేడం. మేడం మీది ఇంకొకటి ఇంటి పేరు అంటే చిలుకూరి ఉంది కదా. చిలుకూరి మేడం, అది మమ్మీ వాళ్ళది, అత్తగారిది మాకు. ఓహో అత్తగా, మరి ఆధార్లో చిలుకూరి ఉంది. అంటే ఇప్పుడు అన్ని అట్లనే ఉన్నాయి మేడం, నా సర్టిఫికేట్లలో చిలుకూరి అని ఉంది. అదేం మరి అదే డౌట్ వచ్చింది నాకు ఇప్పుడు మళ్ళా. ఇప్పుడు మీరు అది చిలుకూరి చేసినాము, పాన్ కార్డ్ అవన్నీ చిలుకూరి ఉన్నాయా? అన్ని అవే చిలుకూరే ఉన్నాయి మేడం. ఓకే 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 మేడం. మళ్ళీ నాకు నేను మళ్ళీ మార్చాలని టెన్షన్ వచ్చి. ఓకే మేడం, ఎట్లా అనిపించింది మేడం కల్పనారెడ్డి మేడం? మీరు ఇప్పటికి మార్నింగ్ విన్నాను మేడం. ఈరోజు వచ్చి చెప్పింది ఇంటి దగ్గర. బాగుంది మేడం, మంచిగా అనిపించింది. ఒక షార్ట్ గా చెప్పింది, చాలా ఏమంటారు తొందరగా అర్థమయ్యేటట్టు చెప్పింది మేడం. తొందరగా అర్థమయ్యేటట్టు నేర్చుకునేటట్టుగా బాగా చెప్పింది, చాలా బాగా చెప్పింది. ఇంకా ఫస్ట్ సార్ చెప్పింది కూడా బాగుంది మేడం. అదే 6 సూత్రాలు అని చెప్పారు కదా, అది కూడా బాగుంది, అది కూడా విన్నాను. బాగుంది మేడం, కంగ్రాట్స్ కల్పన మేడం, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. మేడం మార్నింగ్ కనెక్ట్ కండి మేడం లింక్ లో. ఓకే మేడం, మార్నింగ్ కనెక్ట్ అయితే మేడం. ఓకే మేడం. శ్వేత మేడం సూపర్. నిజంగా ఫస్ట్ అయితే ఈ లెక్కన ఫస్ట్ నుంచి విన్నారు మీరు. మనం ఆ సూత్రాలు ఏంటంటే మన బిజినెస్ కి కాదు, ఎక్కడ కూడా మనం ఒక ఇంటికి పోయినప్పుడు ప్రతి ఒక్క మన ఫ్రెండ్షిప్ పెరగడానికి కూడా యూజ్ అవుతాయి అవన్నీ కూడా. అవును మేడం, మన కమ్యూనికేషన్ పెరుగుతుంది, రిలేషన్షిప్ పెరుగుతుంది. వెళ్తానికి కూడా ఇవన్నీ యూజ్ అవుతుంది మనకు. వెస్టీజ్ లో సార్ చెప్పినట్టు ఏంటంటే ఓన్లీ వెస్టీజ్ బిజినెస్ కోసమే కాకుండా మనలో మనం చాలా చేంజ్ అవుతాం మనం కూడా. అవును మేడం, చాలా చేంజ్ అవుతుంది. దాని గురించి తెలిస్తే అందరికి చెప్పాలి అనిపిస్తుంది. ఓకే సూపర్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అనుష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ గుడ్ మార్నింగ్. నా పేరు అనుష. మా అప్లయన్స్ వసంత మేడం, డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, సంతోష మేడం. ప్లాన్ ప్రజెంటేషన్ కల్పనారెడ్డి మేడం బాగా చెప్పారు మేడం, చాలా అర్థమైంది. నేను ఇంకా కనెక్ట్ అయ్యాను, నేర్చుకున్నాను. మీరు చెప్తుంటే కూడా స్లోగా చెప్పినా కానీ బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం. మనం నేర్చుకొని ఇంకోరు కూడా నేర్పించేటట్టు బాగా చెప్పిర్రు. మళ్ళీ ముందు సార్ సీడీ వేసారు కదా,
6 సూత్రాలు బాగా అర్థమైంది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు వస్తున్నాం. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా తొందరలోనే ఉంది చాయిస్. మీరు కూడా చెప్పగలుగుతారు ప్లాను. ఎందుకంటే మాటలు కూడా చాలా ఇప్పుడు బుక్ రీడింగ్ అవన్నీ చూస్తుంటుంటాను కదా మీవి. చాలా స్పష్టంగా ఉంటది మీది కూడా. కాబట్టి మీకు కూడా తొందరలోనే చాయిస్ ఉంటది. అందరం కూడా నేర్చుకుందాం. ఓకే మేడం. మేడం అనుష మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకొకటి. మేడం. ఓకే పర్వాలేదు మేడం. ఓకే. ఓకే మేడం. నెక్స్ట్ వసంతారెడ్డి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను వినలేదు మేడం. కల్పన మేడం చెప్పింది మిస్ అయింది అనిపించిన. అసలు నాకు అంటే టైము చూసుకోలేదు. లేట్‌గా వచ్చినాను మేడం. కాకపోతే అందరు చెప్తుంటే అయినా గానీ వినొచ్చు కదా అని అనుకున్నాను. సో, మేడందేమైనా రికార్డ్ చేస్తే నాకు పంపించండి మేడం. సరే. సరే. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే మేడం. లీడర్స్ మిగతా వాళ్ళు కూడా ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. మీరు అసలు మాట్లాడే పొజిషన్‌లో ఉన్నారా? లేరా? అని కూడా నాకు అర్థమైతది కదా! ఇది ఒప్పో ఏదో ఉంది ఫోను. అది వాళ్ళెవరు? రాజశేఖర్ రెడ్డి సార్, అంజీ సార్, ఋతు మేడం, మట్ట రాజు సార్. వీళ్ళెవ్వరు వీలున్నా గానీ ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. కొత్త వాళ్ళైతే. రాజు సార్ విన్నారా? మైక్ ఆన్ చేసుకోండి సార్. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. విన్నారా ఇప్పుడే సార్ కల్పనారెడ్డి మేడం చెప్పింది? ఇప్పుడే జూమ్ లోకి వచ్చినాం మేడం. నేను డ్యూటీకి వెళ్ళి ఇప్పుడే వచ్చిన. సంతోష మేడం గారు కాల్ వసంత మేడం గారు కాల్ చేసి జూమ్ లోకి రమ్మంటే ఇప్పుడే వచ్చిన మేడం నేను. ఓకే. ఓకే. వసంత మేడం లేట్ గానే వచ్చింది కాబట్టి మీరు లేట్‌గా వచ్చారు. 5 మినిట్స్ అవుతుంది. ఓకే. ఓకే సార్. నో ప్రాబ్లమ్ సార్. మనకు ఎప్పుడైనా ఉంటుంటది నైట్ పూట కూడా. మీరు మీతో పాటు మీ మేడంని కూడా వినమనండి. ఒకవేళ ఫోన్ అవైలబుల్ ఉందనుకోండి. ఇప్పుడే వచ్చిన. నేనంటే డ్యూటీకి వచ్చే టైం మనం ఏం మార్చలేం కదా! ఒక్కొక్కసారి లేట్ అవుతుంది మేడం. అవునా సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. అందుకే అంటున్నా. ఆ టైంలో మీ మేడంని స్టార్ట్ చేసిందంటే తను కూడా యాక్టివ్‌గా ఉంది కదా! మేడం కూడా మాట్లాడుతది కదా! అట్లానే సరే సార్. చేపిస్తాం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజశేఖర్ రెడ్డి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. మార్నింగ్. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే మేడం. నా పేరు రాజశేఖర్ రెడ్డి. నా ప్లేన్ వచ్చి అజిత మేడం, పద్మ మేడం, విజయ మేడం, రవీందర్ రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్, అప్ టు పూర్ణదాస్ సార్. ఈరోజు సిడి ప్రజెంటేషన్ ఎక్సలెంట్ గా చేసింది కల్పన రెడ్డి మేడం. తను ప్లాన్స్ ఏ విధంగా చేస్తుందనే ప్లాన్స్ ప్రజెంటేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పింది. ఈరోజు జూమ్ చాలా ఎక్సైటింగ్ గా చాలా బాగుంది మేడం. ఈవినింగ్ టైం కూడా జూమ్ చేసుకుంటే బాగుంటది అనిపిస్తుంది. చాలా మందిని ఇన్వైట్ కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ జూమ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. నిన్న స్టార్ అండ్ లీడర్స్ వెళ్ళిన దాని గురించి చాలా బాగా మాట్లాడడం జరిగింది. ఒక రాజు గారు వాళ్ళ మిస్సెస్ ఒక స్టోరీ చెప్పి, అంటే ప్లాన్స్ ప్రజెంటేషన్ చెప్పిన తర్వాత ఒకటి 1 ఇయర్ లో ఉంటది కదా, వన్ డైలీ మంత్లీ ఒక ప్లాన్ చెప్పుకొని లాస్ట్ కు 4000 మెంబర్స్ ఈజీగా అవుతారు, మనం ఈజీగా డెవలప్ కావచ్చు అని చెప్తే, ఒక అతను నుండి ఇవన్నీ బయట మీరు చెప్పేది బాగానే ఉంటది కానీ బయట జరగదు, అసాధ్యం అంటే
సార్ అట్లా కాదు, నెలకు నెలకు ఒక్కరిని జాయిన్ చేయకుంటే ఇక బిజినెస్ ఏం స్టార్ట్ చేస్తున్నట్టు, వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నట్టు కాదు, ఇందులో డెవలప్ కాలేము మనకి అని చెప్తే అతని ఈగో యాక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి ఇది అంటే మధ్యలో రాళ్ళు తగులుతుంటే అటు ఇటు అనుకుంటా పోతుంటే గట్టిగా ఒక రాయి కుక్కకు తాకిన తర్వాత ఆ కుక్క మొరగానే బెదిరిస్తాడు. బెదిరియగానే అది పారిపోతుంది. ఒక 2 minutes కాగానే అది వేరే అంటే వేరే స్టేట్లకు పోగానే 10 కుక్కల్ని ఎమ్మటి పెట్టుకొని వస్తాయి. కుక్క ఒక వీధి కుక్క వితిన్ 5 minutes లో ఒక 10 కుక్కల్ని ఎమ్మటి పెట్టుకొని వచ్చింది. యూనిటీ దాంట్లోనే ఉంటే మనము ఒకరికి హెల్ప్ చేద్దామని చూస్తున్నాం. మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడంలో తప్పు లేదు కదా, మనం ఎందుకు చేయలేము? మనలో యూనిటీ, మనిషిని నమ్మడా అని చెప్పి అతను ప్రజెంటేషన్ చేసి వితిన్ 3 months లో స్టార్ అంటే సిల్వర్ లెవెల్కి వస్తాడు. మళ్ళీ వచ్చి అలాంటి presentation కే వచ్చి విన్నప్పుడు సార్ చూస్తాడు. అతన్ని చూడంగానే ఇరిటైడ్ అనిపించి సార్ మళ్ళీ అంటే ప్రజెంటేషన్ అంతా అయిపోయిన తర్వాత సార్ నన్ను గుర్తుపట్టారా అంటే చెప్పు ఏంది అని కొద్దిగా క్యాజువల్ గా మాట్లాడతాడు. నువ్వు అతను సిల్వర్ లెవెల్కి వచ్చిన సార్, మీరు చెప్పిన మాట విని సిల్వర్ లెవెల్కి వచ్చిన అంటే ఎలా నువ్వే అప్పుడు డిమోటివేషన్ అయినావు కదా, ఎట్లా అయినావు అంటే ఈ స్టోరీ మొత్తం ఈ అంటే వెస్టేజ్ బిజినెస్ కూడా మనం ఏంటంటే మంత్లీ ఒకరిని మనలాంటి లీడర్స్ తయారు చేసుకుంటే 1 year వచ్చేసరికి 4,000 members, దాంట్లో సగమైన మన బిజినెస్ అనేది డెవలప్ అయింది. చాలా చాలా బాగా చెప్పారు. దాన్నే మోటివేషన్ గా చెప్పుకొని మనం ప్రజెంటేషన్ చెప్తుంటే, ప్లాన్స్ చెప్తుంటే కంపల్సరీగా సక్సెస్ అవుతామని చెప్పి చాలా బాగా చెప్పారు. అలాంటివి చాలా అంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్లు మీటింగ్స్కి వస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే డైరెక్ట్ ఓకే అండి. అది చాలా మంది ప్రతి ఒక్కరు ఆ విధంగా చేస్తుంటే మనకు అనేది మనం కంపల్సరిగా ఇక్కడ ఉన్న 17 members కంపల్సరిగా లీడర్స్కి దిగొచ్చు. అలాంటి ఓపెన్స్కి వెళ్ళిన జూమ్స్ అటెండ్ అయినా మనం లీడర్స్కి అయితే ఎదగొచ్చు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మీ హోస్ట్. మీరు మమ్మల్ని అందరినీ ఒక లీడర్ లాగా తయారు చేస్తున్నారు మేడం. సంతోష్ మేడం, థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రాజశేఖర్ రెడ్డి సార్. మీ స్టోరీ కూడా బాగుంది సార్. నిజమే, నెలకొక్కల్ని మనము మనలాంటి యాక్టివ్ పర్సన్స్ని స్టార్ట్ చేసినా కానీ వాళ్ళకి చెప్పినా కానీ మనం 1 yearలో 12 members. నిజంగా చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఫ్రీగా ఉన్నారా సార్? ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా మేడం? క్లియర్ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ Shamala winning team leaders. Myself Dr. Venkateshwarlu from LB Nagar. నా అప్లయన్స్ వచ్చేసి డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్, సంతోష మేడం, సాయి రెడ్డి సార్, సురేంద్ర రెడ్డి సార్, ఆంజనేయులు సార్, శ్రీనివాస్ వడిమన్ సార్, అలాగే పురుషోత్తం దాస్ సార్, పూర్ణ మేడం. ఈరోజు కల్పన రెడ్డి మేడం ప్లాన్ ప్రజెంటేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. సో మంచి క్లారిటీగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పింది మేడం. తర్వాత ఏంటంటే సిడి సిడి వేశారు కదా,
సారి సిడి స్టార్టింగ్ చెప్పారు కదా, బ్రిడ్జి వంతెన అంటే వారధి. సో మరి ఆ బ్రిడ్జి దేనికోసం వేస్తాం మనం? బయట అక్కడి నుంచి ఇక్కడికి దాటడానికే కదా, అంటే చేంజ్ కావడానికే కదా. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం, మనం బ్రిడ్జి మనది కూడా ఒక వెస్టేజ్ అనేది బ్రిడ్జి అది. సో ఎట్లా అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఉన్న స్థితి నుంచి ఉన్నాం. సో అది లేబర్గా కావచ్చు, లేకపోతే నార్మల్ పీపుల్స్గా కావచ్చు. సో దానికి మనం ఏం చేస్తున్నాం, బ్రిడ్జి దాటిపోతున్నాం. బ్రిడ్జి అవతల ఏమున్నది, సక్సెస్ ఉంది. ఆ సక్సెస్ ఉంది కాబట్టి అక్కడ ఈ బ్రిడ్జి దాటి వెళ్ళిపోతున్నాం. సో ఇంకోటి ఏంటంటే మనిషికి అంటే ఇప్పుడు అప్ లైన్ కూడా డౌన్ లైన్ కూడా ఆ వారధి అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఏంటంటే మనం ఆ ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతాం కదా. సో ఆ పర్సనల్ డీటెయిల్స్ ఏముంటుంది, వాళ్ళ పేరు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఆక్యుపేషను, మరి వాళ్ళు చేస్తున్న వర్క్ నుంచి వెళ్ళి ఇన్కమ్ వస్తుంది, ఎంత వస్తుంది. సపోజ్ 40,000 30,000 వస్తున్నాయి అనుకోండి, ఫ్యామిలీకి సరిపోతుందా అడగాలి. సో సరిపోదని ఎవరైనా చెప్తారు, సరిపోతుందని ఎవరు చెప్పరు. సో ఏంటంటే చేసిన తర్వాత అంటే ఇదేంటంటే మనం ఇది మొత్తం సాఫ్ట్గా కూల్గానే అడగాలి. మనం ఏదో టెన్షన్ పడి వాళ్ళని టెన్షన్ పెట్టి అసలు పెడితే కష్టమవుతుంది. సో ఏంటంటే నార్మల్గా కూల్గా అడిగి మన దాంట్లో తీసుకురావాలి. సో మరి వాళ్ళకు డ్రీమ్స్ ఉంటాయి కదా, మరి డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ డ్రీమ్స్ అన్నీ మీరు చేస్తున్న వర్క్ నుంచి వెళ్ళి వచ్చే ఇన్కమ్తోని మీరు లైఫ్లో ఈ డ్రీమ్స్ మనం చెప్తాం కదా, లగ్జరీ కార్ కానీ, లగ్జరీ హౌస్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, లేకపోతే ఫారెన్ ట్రిప్ కానీ, గోల్డ్ కానీ, రిటైర్మెంట్ కానీ, ఇలా డ్రీమ్స్ ఉన్నాయి కదా. మరి మీరు చేస్తున్న వర్క్ నుంచి వెళ్ళి ఆ ఇన్కమ్ నుంచి వెళ్ళి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలరా. సో చేసుకోవాలని చెప్తారు. సో ఆ విధంగా మన వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. వాళ్ళకు ఏ భాష అయితే అర్థమైందో అదే భాష, అంటే కూలింగ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైనా వర్క్ మంచిగా చేస్తారు అనుకోండి, ఇంకోటి లేకపోతే వాళ్ళ ఇంట్లో ప్లాన్లో పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదైనా పోస్టర్ ఉందనుకోండి, సపోజ్ సరే మీకు నచ్చకపోయినా అక్కడ చూసి ఏం చెప్పాలి మనం, చాలా బాగుంది, ఎక్కడ తెచ్చిండ్రు, జస్ట్ అక్కడనే పడిపోతుంటారు. సో మనం ఆ విధంగా కూల్గా ఆ విధంగా మనం వాళ్ళకి అర్థమయ్యే చెప్పాలి. రియాక్షన్స్ కూడా ఎట్లా ఉండాలి, ఆహా ఓహో అలా చెప్పింది కదా సార్, చెప్పింది కదా. సో తర్వాత నిన్న స్టార్ అండ్ అప్ మీటింగ్ ఉంది కదా, మీటింగ్కి వెళ్ళినాం మేము. మీటింగ్ మాత్రం అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే మా అప్లైన్కు చాలా చాలా రుణపడి ఉన్నాయి అయితే చాలా. ఎందుకంటే ఆ మీటింగ్ వాళ్ళు ఏంటంటే అసలు అది చెప్పడానికి వీలు లేకుండా ఉంది. అట్లా ఎంత ఎగ్జైట్మెంట్ అంటే ఒక అఫీషియల్స్ మొత్తం బ్లేజర్స్ వేసుకొని దాదాపు ఏంటంటే పెద్ద అఫీషియల్స్, అంటే ఇప్పుడు కలెక్టర్లా లేకపోతే ఇంకా వేరే ఉంటారు కదా, అలాంటి వాళ్ళ మీటింగ్ లాగానే మనది అయిపోయింది నిన్న. సో దాంట్లో మనకేం చెప్పారంటే ఒకటి మన కులకర్ణి సార్ వాళ్ళ అబ్బాయి చెప్పిండు, డబ్బుల నుంచి మనం ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాం కదా వెస్టేజ్లో, ఆ డబ్బుల నుంచి మళ్ళీ డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పిండు. డబ్బులు సంపాదించి ఆ డబ్బుల నుంచి మళ్ళీ ఎలా డబ్బులు సంపాదించాలి. సో ఇప్పుడు మన పురుషోత్తం దాస్ సార్ అక్కడి నుంచి వచ్చే డబ్బులతోనే కార్ ఈఎంఐ, బెంచ్ కార్ ఈఎంఐ కడుతున్నాడు, హౌస్ ఈఎంఐ కడుతున్నాడు. సో అది తర్వాత ఏంటంటే మన సార్ చెప్పింది ఏంటంటే మనకి వచ్చిన ఎవరంటే ఇప్పుడు సయ్యద్ మొయిన్ సార్ వచ్చిండు, నందకిషోర్ సార్ వచ్చింది, ఇద్దరు వచ్చిన ట్రైనర్స్. సో వాళ్ళు ఏం చెప్పిందంటే బిజినెస్లో మనకు కావాల్సింది ఏంటంటే పెన్నులు కావు. వెస్టేజ్లో మనకు వచ్చినామంటే పెన్నులు అనేది ముఖ్యం కాదు, చెప్పుకోవడానికి ఉంటుంది, బోర్డు పెట్టుకోవడానికి ఉంటుంది తప్ప దాంట్లో ఇన్కమ్ చూసుకోవాలి. మనం ఇన్కమ్ పరంగా చూసి ఏంటంటే మీకు తెలియని విషయాలు ఏంటంటే కొన్ని చాలా తెలిసిపోయింది. నిన్న సిల్వర్కి కూడా బ్రాంజ్కు 25,000 తీసుకోవచ్చు,
సిల్వర్లో దాదాపు 60,000 తీసుకోవచ్చట. ఆ స్ట్రక్చర్ చూస్తుంటే మీ అంత మొత్తం షాక్ అయ్యాను. 60,000 సిల్వర్కు, గోల్డ్కు దాదాపు 1,20,000 తీసుకోవచ్చట. గోల్డ్కు 1,20,000 తీసుకోవచ్చంట. తర్వాత స్టార్కి అయితే 1.5 lakh 1,50,000 తీసుకోవచ్చంట. క్రౌన్కి అయితే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు తీసుకోవచ్చంట. అంటే ఆ ప్లాన్లు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకు అర్థమైపోయింది మొత్తం. సో చాలా ఎక్సలెంట్గా అనిపించింది. తర్వాత ఏంటంటే మనం గోల్స్ పెట్టుకుంటాం కదా, ఆ గోల్స్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్స్ ఏదైతే పెట్టుకున్నామో ఆ గోల్స్ని మనం పెన్నుతో రాసుకోవాలంట. పెన్నుతో రాసుకుంటే అది చెరిపేది కాదు. అది మనం ఏదైతే సపోజ్ మీరు బ్రాంజ్లో ఉన్నారు అనుకోండి, లేకపోతే సిల్వర్లో ఉండరు, మీ గోల్స్ ఏం పెట్టుకుంటారు? క్రౌన్ పెట్టుకుంటారు. క్రౌన్ అనేది పైన హెడ్డింగ్ మాత్రం పైన పెన్తో రాసుకోవాలి, అది చెరిపేది కాదు. సో మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? సిల్వర్లో లేకపోతే బ్రాంజ్లో ఉన్నారు. అప్పుడు మీరేం చేయాలంటే మీరు ఏం రాసుకోవాలంటే పెన్సిల్తో రాసుకోవాలి. పెన్సిల్తో రాసుకుంటే సపోజ్ ఈ నెల బ్రాంజ్ ఉంది అనుకోండి, పెన్సిల్తో రాసుకుంటే తను చెరిపేయచ్చు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ సిల్వర్ అవుతారు కదా. సో ఆ విధంగా మనం పెన్సిల్తో రాసుకోవాలని చెప్పేసి చాలా బాగా చెప్పారు. తర్వాత ఏంటంటే మీ నోటి నుండి ఎప్పుడైనా సరే నెగిటివ్ అనే మాట రావద్దు. నెగిటివ్స్, నేను చేయలేను, నా వల్ల కాదు, నాతోని కాదు, మీతోనే అవుతుంది అని చెప్పేసి ఇలాంటి మాటలు అనేది రావద్దు అన్నట్టు. సో తర్వాత ఇప్పటివరకు ఏంటంటే మనం ఏవైతే అనుకున్నాం ఎక్కువ శాతం ఏంటంటే మనం ప్లాన్ చెప్పంగానే మనం ఏం చేస్తాం? హోమ్ నీడ్స్ ప్రిపేర్ చేస్తాం, అంటే వాళ్ళకు ఇప్పుడే ఇప్పించడానికి చేస్తాం. సో ఏంటంటే నిన్న చెప్పిన ప్లాన్ ప్రకారం అయితే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే హెల్త్ గురించి ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ అదే ఉన్నది. సో హోమ్ నీడ్స్ అనేది ఏమంటారు, ఇతరులకు ఉన్నది, అంటే అది లాస్ట్ స్టైల్ ఉన్నది. సో సపోజ్ ఏంటంటే సార్ ఒకటి చెప్పింది, ఏం చెప్పిండంటే మన దాంట్లో డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నాడు బాత్రూంలో. స్నానం చేసేటప్పుడు సబ్బు అయిపోయింది, అక్కడ సబ్బు లేదు. ఏం చేయాలి అప్పుడు? ఏం చేస్తాడంటే పక్క టవల్ కట్టుకుంటాడు, బయటకు వస్తాడు, పక్కన కిరాణా షాప్ ఉంటుంది కదా, ఆడు పోయి సబ్బు తెచ్చుకుంటాడు. మన సబ్బు అయిపోయింది, ఇక్కడ వెస్టేజ్ సబ్బు అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు? ఆప్షనల్గా పోయి పక్కన కిరాణా షాప్లో పోయి తెచ్చుకుంటాడు, తెచ్చుకొని స్నానం చేస్తే కంప్లీట్ చేసుకుంటాడు. అదే మన ఫుడ్ సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, ఒకవేళ మనం వాడుతూ అయిపోయినాయి అనుకోండి, మీరు అప్పుడు మెడికల్ షాప్ పోతారా, కిరాణా షాప్ పోతారా? పోతే దొరుకుతాయి మరి? అవి దొరకవు. ఖచ్చితంగా ఎక్కడికి పోవాలి? వెస్టేజ్ షాప్ మాత్రమే పోవాలి. సో ఏంటంటే ఇందులో అదే మరి సబ్బు అయితే మనకి ఈజీ ఎక్కడ దొరుకుతుంది, కాకపోతే ఏదైనా వాడుకోవచ్చు. కానీ హెల్త్ సప్లిమెంట్స్ మాత్రం బయట ఏడ దొరకదు, మన వెస్టేజ్ షాప్లో దొరుకుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు సారు ఉన్నాడు, అయిపోయినా సార్ రాజశేఖర్ రెడ్డి సార్ స్టోరీకి మాత్రం మంచి సింగిల్ టైం మార్నింగ్ చూసిండు, కానీ చూసి తొందరగా వంట పట్టించుకున్నాడు, మంచిగా మైండ్కి ఎక్కించుకున్నాడు. ఆ స్టోరీ చూడండి. ఆ వీధి కుక్కకి 2 నిమిషాలల్లా 10 కుక్కలు తీసుకొని వచ్చింది. అంటే సార్ మొత్తం చెప్పింది కాబట్టి నేను షార్ట్ కట్ చెప్తున్నా. 2 నిమిషాలని 10 కుక్కలు తంతాడు, తంతిందంటే ఆ రాయి పోయి కుక్క తంతాడు, దానికి వస్తుంది. ఈయన ఇంకో రాయిస్తే ఇంకొకటి వస్తుంది. ఇంత పనికి వచ్చి చెప్పేసి పోయింది, తప్పించుకొని పోయింది అనుకున్నాడు. కాకపోతే దూరం అయిన తర్వాత 2 నిమిషాల్లో వాళ్ళ 10 కుక్కలు వచ్చింది. చూడండి, చూసి అక్క చూసి పరిగెత్తుకుంటే ఇంట్లో ఉన్నాడు, ఇంటి వెనక ఆలోచించండు, అరే వీధి కుక్కలే 2 నిమిషాల్లో 10 మంది తీసుకొని వస్తే నేను మనిషి అయ్యండి కూడా వేస్ట్, నేను నెలకు ఒకసారి కూడా ఒక్కరిని తీసుకురాకపోతున్నా. సార్ నేను ఛాలెంజ్ చేసింది, నా వల్ల చెప్పవచ్చిన నెలకు ఒక్కరిని కూడా తీసుకురాలేనా, నెల కాదు రోజు 10 మంది వస్తా అని చెప్పేసి డిసైడ్ అయ్యి
సార్ నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సార్ ఎగ్జిట్ అయ్యిండు. ఈ లోపు ఎవరైనా మాట్లాడేది మాట్లాడండి. మీకు ఫ్రీగా ఉంటే మీరు మాట్లాడండి సార్. ఇంకోటి ఏంటంటే లీడర్లు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం జూమ్ మీటింగ్ లకు వస్తున్నాము అంటే మనం ఒకరికొకరు పరిచయాలే కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే చెప్పిన సబ్జెక్ట్ విన్నమా లేదా అనే దానికి కనీసం మనం వీడియో ఆన్ చేసుకుంటే బెటర్. కాకపోతే ఏంటంటే సరే ఒక టైం అందరికి వీలు కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ వీలును బట్టి మీరు వీడియో ఆన్ చేసుకొని మీ మాటల్లో ఇప్పుడు నిజంగా కూడా కల్పన రెడ్డి మేడం ఎక్సలెంట్ ప్లాన్ ఆఫ్ ప్రజెంటేషన్. ప్లాన్ ప్రజెంటేషన్ ఏంటంటే మామూలుగా మీరు ఎక్కడ ఏం చెప్తారు ఏంది అనేది ఒక రకంగా ఏంటంటే మాకు కూడా కొంచెం తెలిసి ఉండాలి. అప్లైన్ సరే ఎప్పుడో వస్తారు, అప్లైన్ వచ్చి అప్లైన్ ప్లాన్ చెప్పినప్పుడు మీరేం చెప్తారు అనేది మాకు తెలవాలంటే మీరు నిజంగా కూడా మేము పొద్దున అసలు వాస్తవంగా ఒక దగ్గర అన్నీ అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎంతమంది ప్లాన్ చేశారు అనేది ఇగో ఇప్పుడు ఈ ప్లాన్ చెప్పినప్పుడు అర్థమైంది. నిజంగా కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పింది ప్లాన్ ప్రజెంటేషన్. ఆ షీట్ నిజంగా షీట్ లాగా లేదు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం వేసుకున్న సిడి ఉంది కదా, ఆ సిడి మీరు ఆ సిడిలో ఉన్న అన్ని పాయింట్లు మీకు కావాలనుకుంటారు కదా, మన దగ్గర ప్రశ్నల సమాధానం అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ కనుక మీరు చదివారు అనుకోండి, ఇప్పుడు ఆ సార్ చెప్పిన అన్ని మీకు వస్తాయి. అవన్నీ నేర్చుకోవచ్చు. కాబట్టి ఆ ప్రశ్నల సమాధానాలనే బుక్ ఒకవేళ ఉన్న వాళ్ళు ఉంటేనేమో తీసి నాకు తెలిసి సెల్ఫ్ లో పెట్టుండొచ్చు. అది తీయండి, తీసి దాని మీద కొంచెం దుమ్ము ఉంటుంది, దాన్ని దులిపి చదవండి. చదివితే ఖచ్చితంగా మీరు ఆ టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వండి. సెకండ్ ఇచ్చింది అది ఒకటే చూపించింది కదా సారు, దాంట్లో 4 రకాల సెకండ్ ఎట్లా ఉంటది అనేది ఉంటుంది. తర్వాత చూసి మాట్లాడేది, మనం మాట్లాడుతుంటే అవతల వాళ్ళు వింటుర్రా, ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఆ ప్రశ్నల సమాధానం బుక్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ నోటి నుంచి మనమే సమాధానం తీయచ్చు జస్ట్. కాబట్టి అదొకటి చెప్పాలని ఉంది. పేషెంట్ వచ్చారు, ఈ లోపు ఎవరైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. ఓకే రండి. వెంకటేశ్వర్ మేడం సార్ ఒక్క విషయం అనుష మేడం. మేడం మార్నింగ్ జూమ్ జరిగింది కదా మేడం, అందులో అవును మేడం. సంధ్య మేడం ఒక విషయం చెప్పిర్రు. తన డౌన్ లైన్ లో ఒక మేడము, ఆ డౌన్ లైన్ కి వాళ్ళ ఇంటి దగ్గర ఒకరు ఏం చెప్పిర్రంట, మేడం ఈ వెస్టేజ్ లో మీరు చేస్తున్నారు కదా, ఇందులో మీకు 50,000 వస్తున్నాయి, మా దగ్గర జాయిన్ అయితే 1 lakh వస్తుంది, మీకు తొందరగా ఒక్క రోజులనే చెయ్యొచ్చు అని చెప్పిర్రు మేడం కి. అయితే ఆ మేడం ఏం చెప్పిర్రు, డౌన్ లైన్ ఆ మేడం ఏం చెప్పిర్రంటే, మీరు మీరు 1 lakh ఇవ్వండి, 2 lakhs ఇవ్వండి, నేను ఈ విన్నింగ్ టీమ్ లోనే ఉంటాను, నేను నేను చివరికి పోయే వరకు ఇందులోనే సక్సెస్ అవుతాను, నేను ఇందులోనే ఉంటానని చెప్పిర్రు మేడం. నాకు కూడా ఈ విషయం, నాకు కూడా ఇక్కడే ఉంటాను కదా ఉప్పల్లో, మాకు తెలిసిన వాళ్ళు మా ఇంటికే వచ్చి నాకు కూడా చెప్పిర్రు. చెప్తే ఈ విన్నింగ్ టీమ్ లో కంటే మా దగ్గర రండి మేడం, మీకు 1 లక్ష వచ్చేటట్టు చేస్తాను అని అంటే, మీరేం చెప్పొద్దు సార్, నేను మంచి విన్నింగ్ టీమ్ లో ఉన్నాను, నాకు ఈ సిస్టమ్ నాకు నచ్చింది, మాకు అవసరం లేదు అని నేను అన్నాను మేడం. ఇక వాళ్ళు వెళ్ళిపోయినరు. నాకు చిన్న అమౌంట్ వచ్చినా సరే సార్, నేను ఇందులోనే సక్సెస్ అవుతాను, నాకు లేట్ అయినా పర్వాలేదు కానీ మీరు వెళ్ళొచ్చు అని నేను చెప్పాను మేడం. నాకు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సార్ చెప్తుంటే నాకు మేడం స్టోరీ గుర్తొచ్చి మార్నింగ్ జూమ్ లో మేడం. నాకు ఇంకొకటి, మొన్న ఈడిఎస్ సెమినార్ అయింది కదా, అది ఎప్పుడు చెప్పుకోవాలని ఉంది, రేపు సండే చెప్తాను మేడం, నేను రాసుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ వచ్చి వెళ్ళిపోయారా? ఋతు మేడం ఉన్నారు కానీ అసలు ఇంకొకటే నెంబర్ ఉంది జస్ట్ ఒప్పో అని. ఋతు మేడం మనకు స్టార్టింగ్ నుంచి జాయిన్ అయ్యారు, బట్ వీడియో ఆన్ చేసుకోలేదు. అసలు మేడం అవైలబుల్ ఉందా లేదా కూడా తెలుస్తలే, అందుకే వీడియో ఆన్ చేసుకోమని చెప్పేది అనమాట మనం ఎవరినైనా కానీ, వాళ్ళని మనం పిలిచే పొజిషన్లో ఉన్నారా లేరా అని.
ఋతు మేడం ఒకసారి అవైలబుల్ ఉంటే రండి. లేకుంటే నెక్స్ట్ ఇంకెట్లాగో సార్ మాట్లాడతారు. లేకుంటే మనము రేపు మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాము ఎవరి జూమ్లలో వాళ్ళము. ఎందుకంటే ఇంకా నెట్వర్క్ ప్రాబ్లం వచ్చేసి వెంకటేశ్వర సార్ ఎగ్జిట్ అయినారు కదా, మళ్ళీ వచ్చినట్టున్నారు కానీ మళ్ళీ కూడా ఆన్ కావట్లేదు సార్ది. మైక్ ఆన్ చేసుకోలేదు, అంటే ఓన్లీ వీడియో అది అది ఉంది పేరు. లోపల ఎవరైనా మాట్లాడపోయారు ఇంకా అందరూ మాట్లాడారు సార్ ఆల్రెడీ. ఎవరు మాట్లాడినా అందరూ మాట్లాడారు. ఒక ఋతు మేడము, ఒక ఏదో జస్ట్ ఫోన్ సరే నేను మాట్లాడే లోపు ఈ లోపు మీరు ఎవరు సింహాలు ఎవరు గొర్రెలో ఒక్కసారి నాకు చెప్పాలి. లేదు అంటే ఒక పని చేద్దాం. ఒక దిక్కు 100 సింహాలు ఉన్నాయి. ఆ 100 సింహాలకు లీడర్ వచ్చేసి ఒక గొర్రె. ఒక దిక్కు 100 గొర్రెలు ఉన్నాయి, దానికి లీడర్ వచ్చి సింహం, ఒక సింహం. ఏది గెలుస్తుంది అనేది నేను వచ్చేసరికి మీరు ఆలోచన చేసుకొని నాకు చెప్పాలి. సార్ చెప్పింది అర్థమైందా లీడర్స్? ఒక గుంపు, 2 గుంపులు ఉన్నాయంట. ఒకటేమో సింహాల గుంపు, ఒకటేమో గొర్రెల గుంపు. ఆ గొర్రెల గుంపుకేమో లీడర్ వచ్చేసి సింహం, ఈ సింహాల గుంపుకేమో లీడర్ వచ్చేసి గొర్రె. ఏది కరెక్ట్ వేలో వెళ్తుంది, ఏది గ్రేట్ గా సక్సెస్ అవుతుంది ఎక్కడ? మేడం నేను చెప్పనా? చెప్పండి, మీ ఒపీనియన్ మీరు చెప్పండి, అందరి ఒపీనియన్ తెలుసుకుందాం. గొర్రెల గుంపుకు లీడరు సింహము, సింహం ఈ గ్రూపు సక్సెస్ అవుతుంది మేడం. అంటే ఎన్ని సింహాలు ఉన్నా దానికి ఒక లీడర్ అనేది గొర్రె ఉంటే, లీడరే గొర్రె ఉన్నప్పుడు అది సక్సెస్ కాలేదు కదా. ఓకే మేడం, నెక్స్ట్ కరెక్ట్ కరెక్ట్ శ్వేత మేడం. ఓకే, నెక్స్ట్ లీడర్స్. అందుకే సింహం లాగా ఉండాలి. మనం ఎంత గ్రూపులు పెట్టినా కూడా గొర్రెలాగానే ఉంటాం మేడం. సింహం ఉంటే ఆ సింహం అడుగులు పెడతాం కాబట్టి సింహాలం తయారవుతాం. మాకు సార్ లాగా మా సింహం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మా ఓకే సింహం మా మేడం, సారు. ఓకే నెక్స్ట్ లీడర్స్. అనుష మేడం చెప్పాలనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటారు? మేమందరం గొర్రెలం మేడం, సారు సింహం సార్. మీరందరూ గొర్రెలు అనేసి సార్ కాదు మేడం, ఒక గుంపు అంతే. జస్ట్ గొర్రెల గుంపుకు లీడరు సింహం, సింహాల గుంపుకు గొర్రె, అంతే. మనని ఏమి చేయట్లేదు సారు. అయితే మీ ఒపీనియన్ లో అంటే ఏది సక్సెస్ అవుతుంది, ఏది కరెక్ట్ వేలో వెళ్తుంది అన్నమాట సార్ మీనింగ్. మీరు చెప్పింది మేమన్నది రైట్ మేడం. మా గుంపే అవుతుంది, సారు సింహం కాబట్టి మాది గెలుస్తుంది మేడం. కన్వర్ట్ చేసుకున్నారు. ఓకే మేడం, నెక్స్ట్ వసంత మేడం. మీరేదో చెప్పాలనుకున్నారు? సింహం లాగా ఉంటేనే కదా మేడం విన్ అయ్యేది. అంటే సింహాల గుంపు గెలుస్తుందనా? ఆహా లేదు మేడం, లీడరే సింహం లాగా ఉంటే ప్రతి ఒక్కరు గెలుస్తారు. అదే లీడర్ సింహం ఉన్న గ్రూప్ గెలుస్తుందా, లీడర్ గొర్రె ఉన్న గ్రూప్ గెలుస్తుందా అన్నట్టు. అదే మేడం, సింహం లాగా ఉంటేనే గెలుస్తుంది. గొర్రె లాగా ఉంటే అది ఎలా పోతే దాంతో అలానే పోతుంది మేడం. ఓకే, మీ ఒపీనియన్ అది. నెక్స్ట్ శ్వేత మేడం, నోముల. సింహం లాగే ఉండాలి మేడం. సింహాల గుంపు గెలుస్తుంది. సింహాల గుంపు అంటే గొర్రె లీడర్ సింహం ఉన్నది, సింహం లీడర్ ఉన్నది. యా ఓకే మేడం. నెక్స్ట్ రజని మేడం దగ్గరలో లేదు. శ్రీనివాస్ సార్, మీ ఒపీనియన్? ఒక లీడర్ ఎంతో మంది లీడర్లని తయారు చేయొచ్చు మేడం, అంటే మనం సక్సెస్ అవ్వడానికి. ఇప్పుడు ఎంతమంది అంటే ఇక్కడ సార్ చెప్పిన దానికి ఎన్ని గొర్రెలు, ఎంతమంది గొర్రెలు ఉన్నా ఒక పెద్ద గొర్రె అంటే అదొక లీడర్ లాగా అనుకో. అది గొర్రె అయినా దాంట్లో సింహం ఉందన్నట్టు.
ఇప్పుడు అది ముందు తీసుకెళ్తుంది. ఏంటంటే ఆ ముందు నడుస్తుందంటే లీడర్ ముందు నడుస్తుంటే దాని వెనకాల ఎంతమంది అయినా ముందు నడుస్తుంది. సో లీడర్ అక్కడ అయిపోయిన అంటే ఎంత లీడర్లు కానీ ముందుకెళ్ళలేరు, లీడర్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా కానీ లీడర్ గా హ్యాండిల్ చేయలేరు. సో అదే ఒక లీడర్ అనుకో, వాళ్ళకి అన్ని తను నేర్చుకుంటూ ఎన్నుకున్న వాళ్ళకి నేర్పిస్తున్నట్టు, అదే లీడర్షిప్ క్వాలిటీ. ఓకే సార్. సో అంటే ఇక ఫస్ట్ మీ సార్ చెప్పిన దాంట్లో ఒక సింహం ఉన్నదే మా కరెక్ట్ వన్. గ్రూప్ కు లీడర్ సింహం ఉన్నది సక్సెస్ అవుతుంది. అదే అంటుంది కదా, ఇప్పుడు మనం అందరం ఒకరిలో మా సారే ఉన్నాడు సింహం లీడర్, సుజాత మేడం. అనుష మేడం డైరెక్ట్ చెప్పేసి. అనుష మేడం కన్నా రవీందర్ రెడ్డి సార్, అందరి ఒపీనియన్ అయితే అది సింహం లీడర్ గా ఉన్న గ్రూప్ సక్సెస్ అవుతుంది అని. సింహం ఉన్నది గ్రూప్ ఓకే, మరి ఇక్కడ ఎన్ని సింహాలు ఉన్నాయి? సార్ మీనింగ్ లీడర్స్ అని అంటున్నా. ఇక్కడ ఉన్న సింహాలు ఎన్ని సింహాలు ఒకసారి చేతులెత్తాలి. సింహాల గొర్రెల? 14 సింహాలు. సార్దేనా? సార్ దగ్గర ఉన్నట్టు, అందుకే మీట్ నా దగ్గర ఒక్క నిమిషం. ఓకే ఓకే. అది పెట్టలే, నాన్న పెట్టలే. ఓకే లీడర్స్, సార్ కొంచెం బిజీగా ఉన్నారు. ఏం లేదు, నేను చూపిస్తున్నా. ఇగో ఈ అమ్మకు మోకాల నొప్పులు ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్స్ అనేది ఇస్తాం, కాకపోతే ఏంటంటే ఆమె మాటల్లో విందాం. ఎట్లా ఉందమ్మా? వినపడుతుందా మీకు? వినపడ్డదా అమ్మ మాటలు? వినిపించింది సార్, వినిపించింది. థ్యాంక్ యూ. తప్పు కోరవ చట్నీలలో అప్పుడే ఒకటి రోజు రైట్. మీరు అన్నట్టు గొర్రెల గింపే గెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు గొర్రెల్లాగా ఉండొద్దు. మీరు అనేది అంటే సుజాత మేడం అన్నది రైట్. సరే నేను సింహానే, మీరు కూడా సింహాల్లాగా తయారు కావాలి. సింహాల్లాగా కాదు, మీరు సింహాలే, కాకపోతే పైన గొర్రెది కప్పుకొని ఉన్నారు. దాన్ని తీసేసేయాలి ఫస్ట్. అది తీసేస్తే మీరు సింహాలని జనాలు గుర్తుపడతారు. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి అది అయితే నిన్న జరిగింది కూడా అదే డిస్కషన్. నిజంగా కూడా ఎక్సలెంట్ సెషన్ అన్నమాట అది. మీరందరూ కూడా తొందరగా స్టార్ ఇవ్వాలి, అలాంటి సెషన్ లో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వాస్తవంగా నిన్న చాలా మంది అంటే సారు ఎక్స్పెక్ట్ చేసిన జనాల కంటే కూడా ఎక్కువ వచ్చారు. కాకపోతే రెంట్ దగ్గరకు వచ్చేసరికి వాస్తవంగా ఆ హాల్ కు 2,74,000 ఖర్చు వచ్చింది టోటల్ గా. అంటే మనకు అనిపించచ్చు, ఒకటి ఏంటంటే మనకు టీ ఇచ్చారు, బిస్కెట్స్ ఇచ్చారు, తర్వాత మధ్యాహ్నం వెజ్ తినేటోళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినేటోళ్ళకి నాన్ వెజ్. వాస్తవంగా ఏంటంటే మనం మీకు అందరికి తెలిసిందే, పెళ్లిళ్ళల్లో మనం ఫంక్షన్ హాల్లో పోతే ఒక ప్లేట్కి 1000 రూపాయల ఏదో ఉంటది కదా. ఆ రకంగా మనకు ఒక ప్లేట్కు 850 రూపాయలు తీసుకోరు అనమాట. ఈలోపు ఎవరైనా మాట్లాడేది ఉంటే లేదు సార్, టైము 8:58 అవుతుంది. దాదాపు మార్నింగ్ వచ్చే జూమ్ లో వచ్చే వాళ్ళే ఉన్నట్టు కదా. అందుకే అంటున్నా, మార్నింగ్ మాట్లాడుకుందాము, టైం ఎక్కువ అవుతుంది. సరే ఏం లేవు, ఒక 5 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాం. సరే కానీ
సార్ ఓకే 5 లీడర్స్. మినిట్స్ మాట్లాడండి సార్. మ్యామ్ 5 మినిట్స్ మాట్లాడండి. నేను జిమ్ గురించి చెప్పలే కదా. సార్ చెప్తాడు 5 మినిట్స్. అంటే సారు బిజీ ఉంటే పెట్టేద్దాం, మార్నింగ్ మాట్లాడతాం. పేషెంట్లల్లో ఉన్నారు కదా పేషెంట్ ఓకే. అందరు దాదాపు మనకు మార్నింగ్ వచ్చే లీడర్సే ఉన్నారు. ఒక ఋతు మేడం అంతే. కనుక లీడర్స్ మార్నింగ్ రండి అందరు కూడా, మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాము. ఎందుకంటే మనకి ఇప్పుడు సారు ఎంతసేపు అయితే కూడా చెప్పలేము కదా, కాబట్టి మార్నింగ్ కలుసుకుందాము. క్లోజ్ చేస్తున్న లీడర్స్ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా ఈరోజు చాలా విషయాలు. కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు ఉన్న 14 12 ఓకే ఇంకా ఎగ్జిట్ అయ్యారు. కాబట్టి అందరూ కూడా మార్నింగ్ జూమ్కు రండి. రేపు ఏంది అంటే హెల్త్ సెషన్ ఉంటుంది మనకు, సండే కాబట్టి. ఆ హెల్త్ సెషన్ కూడా నాకేం అవసరము, నేను ఏంది అవసరం లేదులే, నేను ఎవరికి ఇవ్వను కదా, అప్లయన్స్ తోటి అడిగి ఇస్తాను కదా అనేసి కూడా అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఫ్రీ అయ్యారా సార్? ఓకే మాట్లాడండి. వాస్తవం ఏంటంటే అట్లాంటి ప్రోగ్రాము నిజంగా కూడా మనం చెప్తే ఇవాళ పొద్దున దాదాపు సెషన్ కూడా చాలా మంది విన్నారు లీడర్స్. కాకపోతే కొన్ని పేరు నాకు కనపడలేదు, కాకపోతే వాళ్ళు యూట్యూబ్ లో చూసిరేమో. కాకపోతే ఇవాళ తొందరగా ఫుల్ఫిల్ అయింది అది 1000 మెంబర్స్ కి. నిజంగా అందులో ఒక్కొక్కటి గురించి చెప్పారు. అయినా కానీ ఏది చెప్పినా కానీ మనము సినిమా చూసి వచ్చింది, మనము బయట వచ్చి స్టోరీ చెప్తే ఏమవుతుంది, అది 5 నిమిషాలలో కథం చేసేస్తాం. అందులో ఏముంది ఏమైంది అనేది అక్కడ లైవ్ లో చూస్తేనే ఉంటది. ఈ మీటింగ్లు కూడా అంతే, లైవ్ లో చూసిన దానికి ఈ మధ్యలో ఇట్లా చెప్పుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చాలా తొందరగా, అంటే మీ చెక్కులు మారాలి, మీ పిన్నులు మారాలి. ఒకటేంటంటే నిన్న నిజంగా కూడా ఆ సబ్జెక్టు మనం పేలు పెడితే కూడా రాదు, కానీ అక్కడ వాస్తవంగా మాకు ఏ ఖర్చు లేకుండా ఫ్రీగా, అంటే మన ఫుడ్ మనం తినాల్సిందే, మనం మామూలుగా హాల్కు ఖర్చు పెట్టాల్సిందే. కానీ అది కూడా ఏంటంటే ఆ 850 రూపాయలతోటి వచ్చిన సబ్జెక్టు దాన్ని చాలా తక్కువ అనుకుంటారు కూడా అందరు కూడా. అక్కడికి వస్తే అర్థమయ్యేది. మీరందరూ కూడా మినిమం ఇక్కడ నాకు తెలిసినంత వరకు బ్రాంచ్ డైరెక్టర్, సరే కొత్త వాళ్ళైనా సరే 1 నెలలో 2 నెలల్లో బ్రాంచ్ డైరెక్టర్ కావచ్చు. అయ్యేటప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా డెప్త్, అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే డెప్త్ ఎందుకు, నాకు విడ్త్ కావాలని చెప్పేసి అనుకుంటారు. విడ్త్ వచ్చేసేసి ఏంటంటే ఓన్లీ పిన్ లెవెల్స్ మార్కు. డెప్త్ వచ్చేసి ఏంటంటే ఇవాళ రావు డబ్బులు, ఆ డబ్బులు ఇవాళ రాకుండా కానీ రేపు పొద్దున లక్షలలో ఖచ్చితంగా సిల్వర్ గోల్డ్ లో ఉండి కూడా లక్షలు తీసుకోవచ్చు అని చెప్పేసి నిన్న ప్లాన్ జరిగింది. ఆ రకంగా ఇంకా మీరు సరే నన్ను సింహం అని ఒప్పుకోరు, మీరు కూడా సింహాలు అవుతారని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆ సింహాలు కావాలంటే ఏంటంటే ఈ సింహం చెప్పే మాట చెప్తే మీరు సింహాలు అవుతారు. ఆ సింహాలు అయితే ఏమవుతుంది అనేది ఇక తెలిసిన విషయమే. ఎన్ని గొర్రెలనైనా మీరు సింహాల లాగా మార్చవచ్చు. కాబట్టి మీరు సింహం కావాలని చెప్పేసి డిసైడ్ కాండి. డిసైడ్ అయిందంటే ఇప్పుడు కల్పనారెడ్డి మేడంకు జస్ట్ ఇట్లా ప్లాన్ మీరు చేయండి అనగానే ఎమ్మటే ఒప్పుకుంటుంది. అంటే మీరందరూ కూడా అట్లాంటి లీడర్స్. అయితే మీరందరూ ఏమైతుందంటే ఆ గొర్రెది ఉండడం వల్ల ఏమైతుందంటే నేను చెప్పలేనేమో, నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నాకు పూర్తిగా వచ్చినాక చెప్తా అని చెప్పేసి అనిపిస్తుంది కదా. పూర్తి ఎప్పుడైనా వస్తుందా? పూర్తి ఎప్పుడు రాదు. మనం నేర్చుకుంటా ఉంటే ఎప్పుడు ఈ నెట్వర్క్ మార్కెట్ లో నిత్య విద్యార్థిలాగా ఉండాలి కంపల్సరీ. అప్పుడే మనం అంటే ఎప్పుడు నేర్చుకుంటా ఉండాలి. ఇవాళ దాస్ సార్ గురించి చెప్తే ఆయన BMCM 20 lakhs వస్తున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ ఇవాళ ముంబైలో ఇప్పుడు ఆల్రెడీ జూమ్ నడుస్తుంది, అంటే లైవ్ నడుస్తుంది అక్కడ FP బారిన్ సార్. ఇప్పుడు అక్కడ ఉన్నాడు సార్, నిన్న ఈ టైం ఇక్కడ ఉన్నాడు, ఇవాళ అక్కడ ఉన్నాడు. ఆయన మళ్ళీ నేర్చుకోవడానికి పోయాడు. అంటే ఇక్కడ నేర్చుకోవడం ఎంత నేర్చుకుంటామో అందరికి తెలిసిందే, ఎంత లర్నింగ్ చేస్తామో అంత ఎర్నింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇట్లనే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవాళ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని మంచిగా శ్రద్ధగా విన్నారు, శ్రద్ధగా చేసే పని చేస్తారు, మాట్లాడే మాటలు మాట్లాడుతారు. మీరు ఎప్పుడైతే నోరు ఓపెన్ చేస్తారో మీ ఇంట్లోకి డబ్బుల మూటలు అట్లా వస్తూ ఉంటాయి. అయితే దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే
మనకు మామూలుగా ఇప్పటి వరకు మీ అందరిది ఎట్లా ఉంది అంటే, మనం మామూలుగా హార్ట్ గురించి ఐడియా ఉంది కదా, గుండె గురించి గుండె ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా నాకు తెలిసి. అయితే హాస్పిటల్లో ఎవరి గురించో పోయినప్పుడు మనకు మామూలుగా ఈసీజీ ఉంటది. ఈసీజీ ఎట్లా ఉంటది, ఇట్లా పైన కింద ఉంటది. ఒక ఆయన వచ్చేసి, సార్ నాకు ఈ పైన కింద నచ్చట్లేదు, నాకు ఒకటే లైన్ కావాలని చెప్పేసి అడిగిండు. అడిగితే ఆ డాక్టర్, అంటే నేను చెప్పలేదు, ఇంకో డాక్టర్ చెప్పిండు ఆ సమాధానం. ఏం చెప్పిండంటే, రైట్, నువ్వు అన్నట్టు అట్లనే ఒకటే సీదా లైన్ వస్తుంది, కానీ అది చూడాలంటే నువ్వు ఉండవు, చూడడానికి నువ్వు ఉండవు. ఫస్ట్ సీదా లైన్ నీకు నచ్చింది, కానీ అది చూడాలంటే నువ్వు ఉండవు. కాబట్టి ఇక్కడ అప్ అండ్ డౌన్లు వస్తూ ఉంటాయి. బిజినెస్ లోనైనా దేంట్లోనైనా అప్ అండ్ డౌన్లు వస్తాయి. అవి తట్టుకొని నిలబడ్డప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటది. ఖచ్చితంగా కిందికి వచ్చిందంటే మళ్ళీ పైకి వస్తుంది ఖచ్చితంగా. అప్పుడే మనం లైవ్ లో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క లీడరు తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అనుకోకండి. ఇవాళ 100 రూపాయలు రావచ్చు, రేపు పొద్దున 1,00,000 రూపాయలు రావచ్చు. కాబట్టి ఆ నమ్మకంతో, నా మీద మీరు నమ్మకం పెట్టిరు, మీ మీద నాకు అంతే నమ్మకం. మీరు ఖచ్చితంగా రేపన్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క సింహం ఒక 100 గొర్రెలకు లీడర్ అవుతారని నమ్మకం. ఎందుకంటే సరే మీరు అందరు చెప్పిరు, అది చెప్పిన దాంట్లో కూడా ఏంటంటే, ఒక సింహం 100 గొర్రెలు ఏంటంటే, సింహం ఏం చేస్తుంది, వేటాడుతుంది. ఆ గొర్రెలను కూడా వేటాడే రకంగా చేయగలరు. అదే 100 సింహాలకు ఒక గొర్రె ఉందనుకోండి, గొర్రె ఏం చేస్తుంది, గడ్డి తింటా ఉంటుంది. ఈ సింహాలు కూడా ఏం చేస్తాయి, అక్కడ లీడర్ ఏం చెప్తే ఆ రకంగానే ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ సింహాలు కూడా గడ్డి తినాల్సి వస్తుంది. అప్పుడు సింహాలు ఘోరంగా అయిపోతాయి అనమాట. సింహం ఉన్నా కానీ ఆ టాలెంట్ బయట పెట్టలేకపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మీరు ఇక గొర్రెల సింహాల గురించి ఎందుకు, కానీ మీరందరు లీడర్స్, మీరు లీడ్ చేయాలి. లీడ్ చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సరే, ఇంకా చాలా చెప్పాలని ఉంది, రేపు పొద్దున మాట్లాడుకుందాం. రేపు పొద్దున కొంచెం తొందరనే రండి రేపు, ఎందుకంటే మనకు గణతంత్ర దినోత్సవం ఉంది. కాబట్టి దాదాపు మళ్ళీ ఎవరి ఆఫీసులలో వాళ్ళు పోవాలని, ఇంకేదో ఉంటది, స్కూల్లో పోవాలని ఉంటది, ఇట్లా ఉంటది కదా. కాకపోతే సండే రావడం వల్ల నాకు తెలిసినంత వరకు స్కూళ్ళలో పోకపోవచ్చు జనాలు. సరే, ఏదేమైనా సరే మనం మాత్రం జూమ్ లోకి అయితే వస్తాం. సండేనా మండేనా మనం అందరం జూమ్ లో కలుస్తాం. రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఇంత ఓపికతోటి ఉన్న లీడర్స్ అందరూ. సరే, నెట్ ప్రాబ్లం వల్ల పోయిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అందరికి. కల్పనారెడ్డి మేడం నిజంగా కూడా ఎక్సలెంట్ గా ఉంది ప్లాన్, మామూలుగా కాదు. ఇది ఏంటంటే ఎవరు చెప్పినా బాగుంది అంటారు, అట్లా బాగుండడం కాదు, చాలా బాగుంది. కాబట్టి ఇట్లనే ట్రై చేస్తా ఉండండి, ఇట్లా ట్రై చేస్తా ఉండండి. ట్రై చేయడం ఏముండదు, ఆల్రెడీ మీకు ప్లాన్ వచ్చు. అందరికి ఇక్కడ ఉన్న లీడర్లు అందరికి వస్తుంది. కానీ నేను చెప్తున్నా, ఎవరున్నా లేకున్నా మీ ఇంట్లో కుర్చీకి చెప్పండి ప్లాన్. ఒకసారి మీకు అది మరి ఆ ఫోటో కనపడదో లేదో, రాజు సార్ డియుసిడి, ఆయన ఒక ఆటో, అంటే బోర్డు లేకుంటే ఆటోని ఆడ నిలబెట్టి ఆటో మీదనే రాసి ప్లాన్. అంటే మనము ఆలోచన ఉంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీ అందరికి కూడా ఆ టాలెంట్ ఉంది, అది చేయగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ. ఇంత ఓపికతోటి విన్న అందరికీ కూడా థ్యాంక్ యూ. శ్వేత మేడం కొత్తగా వచ్చారు కాబట్టి, అంటే సరే ఇంత ముందు కూడా వచ్చారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు కదా. వెల్కమ్ మేడం గ్రూప్ లోకి. అట్లనే మీకు వాస్తవంగా ఏంటంటే, ఇక్కడ సరే కొందరికి సార్ హెల్ప్ లేదనో లేకుంటే ఇంకెవరు హెల్ప్ లేదో అనుకుంటా ఉంటారు. మీకైతే ఎక్సలెంట్ గా ఉంది, సార్ మీకు సహకరిస్తారు. మీరు అనుకున్నట్టు చాలా తొందరగా మంచి లెవెల్ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరే రావడం కాదు, మీతో పాటు కొంతమంది జీవితాలు మార్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రైట్ లీడర్, రేపు కలుద్దాం. ఓకే లీడర్స్, మార్నింగ్ కలుసుకుందాం అందరం కూడా. మళ్ళీ మార్నింగ్ కూడా మనకు 6కి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇన్ టైంలో రండి అందరూ కూడా. ఇన్ టైంలో వస్తే ఏంటి అంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు. రేపు హెల్త్ సప్లిమెంట్స్ గురించి కాబట్టి అందరూ నేర్చుకుందాము. ఓకే, క్లోజ్ చేస్తుంది. అట్లనే అనుష మేడం రేపు ఈడిఎస్ గురించి చెప్తారు, వరంగల్ ఈడిఎస్. అంటే ఇప్పుడు మేము 10 రోజుల నుంచి వెయిటింగ్, 10 రోజుల వెయిటింగ్. అనుష మేడం ఎప్పుడు చెప్తారు, రేపు వరంగల్ హన్మకొండలో జరిగిన ఈడిఎస్ గురించి అనుష మేడం చెప్తారు. బాగుంది, సూపర్. రైట్.
ఓకే ఓకే లేటెస్ట్